దాని వలన మనకి ఒక పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఉం? ఇంకా మనం స్టార్ట్ చేసుకుందాము. రోజు ఈ సబ్జెక్ట్ మనకెంతో ఉపయోగపడుతుంది అని మీరు బిలీవ్ చేయబట్టి దాన్ని కన్సిస్టెన్సీగా మీరు రాగలుగుతున్నారు. కొంతమంది ఇంకా టైము అందుకనే చాలా కష్టమైనటువంటిది ఏంటిదని అంటే ఎక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టర్నింగ్ లో జాగ్రత్తగా ఉండాలి, ఈ పలానా ప్లేస్ లో నెమ్మదిగా తోలాలి, డ్రైవింగ్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే అక్కడ డేంజర్ జోన్ కాబట్టి అక్కడ ఇబ్బంది పడతాము, ఇబ్బంది పడే దగ్గర. అలాగే మనం చాలా ఇబ్బందిగా అంటే చాలా స్ట్రక్ అయిపోయేది, మనల్ని మనం ఒక అంటే మిస్ అయిపోయేది, మన యొక్క లక్ష్యాన్ని మర్చిపోయేటువంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి కదా. అందులో నిద్ర ఒకటి. నిద్ర ఇంపార్టెంటే, మళ్ళీ అట్ ద సేమ్ టైం అది మనల్ని చాలా డిస్టర్బ్ చేసేటువంటి, డీవియేట్ చేసేటువంటి, వెనక్కి లాగేటువంటి ఫోర్స్ కూడా అదే. కాబట్టి ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. వెంటనే నెక్స్ట్ దాని గురించి మనం ఆలోచిస్తూనే ఉండాలి. లేకపోతే ఆ, మన డ్రీమ్ కి మనం చేరుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మన డ్రీమ్ కోసం దాన్ని ఆ టైంని డిజైన్ చేసుకోవాలి. మంచినీళ్ళు తాగారా అందరూ? ఒకసారి అందరూ గ్రూప్ గా మిరాకిల్ మార్నింగ్ కి రియాక్షన్ ఇవ్వండి. వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ స్క్రీన్ దగ్గర లేరా? రాఘవని, లత గారు అందరూ, సునీల్ రెడీ అయిపోవాలి టైంకి. మళ్ళీ 6 కాగానే టైం అయిపోతుందని టైం కలిసి చూడట్లే. 6:30 అయిపోయింది, అయ్యో చాలా టైం అయిందని. సమయం ద్వారానే, మన నెట్ కనెక్షన్ ద్వారా మనం ఎట్లా నేర్చుకుంటున్నామో సమయం ద్వారానే. సమయం సమయం సమయం. ఉమ్. శుక్రవారం రాకుండా అవుతుందా? ఆగదు. ఉమ్. శుక్రవారం వచ్చేస్తూనే ఉంటుంది. మంత్ ఈఎంఐ వచ్చేస్తూనే ఉంటుంది, రెంట్ వచ్చేస్తూనే ఉంటుంది, అన్ని వచ్చేస్తాయి. సో మనము రెగ్యులారిటీ ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే మనకి సంకల్ప శక్తి బాగా డెవలప్ అవుతుంది. ఈ భూమి మీద ఏదైనా సాధించాలి అని అంటే సంకల్ప శక్తి ద్వారానే మనం సాధించగలుగుతాము. ఏదైనా సరే సంకల్ప శక్తి లేకుండా డ్రీమ్ను సాధించే ముచ్చటే లేదు అసలుకి. అసలు ఏది అట్రాక్ట్ చేయలేము. ఎప్పుడైతే ఆ సంకల్ప శక్తి పెరుగుతుందో, శరీరం లెవెల్లో, మనసు లెవెల్లో, బుద్ధి లెవెల్లో, చిత్తం లెవెల్లో, మరియు అహంకారం లెవెల్లో, ఈ లెవెల్లో ఎప్పుడైతే మనకు ఆ సంకల్ప శక్తి అంటే మ్యాగ్నెటిక్ పవర్, ఆ మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతుందో అప్పుడు మాత్రమే మనం దాన్ని సాధించగలుగుతాం. లేకపోతే దాన్ని సాధించలేం, కష్టం. మరి ఎక్కడో ఒక దగ్గర దాన్ని సాధించడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ శరీరం గట్టిపడాలంటే ఎక్కడో ఒక దగ్గర బాక్సింగ్ కిట్నైనా గుద్దాలి, లేకపోతే గోడనైనా గుద్దాలి. ఇది మాత్రం గట్టి కావాలి, అంతేనా? ఎక్కడో ఒక దగ్గర ప్రాక్టీస్ అయితే కంపల్సరీ గట్టిపడడానికి. అట్లాగే మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ ప్రాక్టీస్ అనేది. ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం నిరూపించుకుంటూ ఉండాలి, అవకాశం కోసం ఎదురు చూడాలి. అరే నన్ను నేను నిరూపించుకోవడానికి ఇండస్ట్రీలో దొరికింది, నన్ను నేను క్రమశిక్షణలో ఉంచడానికి, అలారం పెట్టుకోవడానికి నాకు ఒక ఆ, కార్యక్రమం దొరికింది, ప్రోగ్రామ్ దొరికింది. నాకు ఎంసీ చేయడానికి ఒక ప్రోగ్రామ్ దొరికింది, నాకు సెషన్ తీసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ దొరికింది. ఓకే, అన్ని మనం నిరూపించుకోవడానికి టోటల్ అన్ని కలిపితే వివాలో నిరూపించుకోవడం అవుతుంది, శుక్రవారం నిరూపించుకోవడం అవుతుంది, టీం దగ్గర నిరూపించుకోవడం అవుతుంది. అన్ని ఏమనుకుంటామంటే మనం లాజికల్ గా థింక్ చేసేయడం వల్ల అన్ని చేస్తున్నాం అనుకుంటాం. కాదు కాదు, మనం సంకల్ప శక్తిని పెంచుకోవడం ద్వారా అన్ని చేయగలుగుతున్నాం. మనం సంకల్ప శక్తి చేయడం. వసుంధర గారు ఒక్కరే ఫాలో అవుతున్నారా? మిగతా వాళ్ళు రియాక్షన్స్.
రియాక్షన్స్ దగ్గర ఉండండి, క్లాస్ సక్సెస్ అవుతూ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు బాగా చెక్ చేసుకుంటూ ఉంటాను. అవసరమా లేదా, అవసరమా లేదా అనుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎగ్జిక్యూటివ్స్ కి ఈ ప్రోగ్రామ్ అవసరమా లేదా, థౌజండ్స్ కి ఈ ప్రోగ్రామ్ అవసరమా లేదా, ఎంతవరకు అవసరము అనేది ఆలోచించుకుంటూనే నేను చేస్తాను. చాలా అవసరము, దీనివల్ల మేము మనీ క్రియేట్ చేసుకుంటాము, టీంని క్రియేట్ చేసుకుంటాము, టీం నడపగలుగుతాం అంటే అప్పుడు దాన్ని ముందుకు అది. సో మనము ఏ పాట నిన్న మొత్తం గుర్తుందా పాఠమంతా మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం అనేది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బాగా ఉండాలి అని అంటే మైండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మైండ్ ని గైడ్ చేసేటువంటి థాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నాము, అంతేనా? కరెక్టేనా? ఎస్. మనము సాధించాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ముందు ఉండాలి అని అంటే మైండ్ మ్యాగ్నెటిక్ పవర్ ని కలిగి ఉండాలి. మైండ్ మ్యాగ్నెటిక్ పవర్ ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మైండ్ మ్యాగ్నెటిక్ పవర్ కలిగి ఉంటుందో, ఎప్పుడు మ్యాగ్నెటిక్ పవర్ కలిగి ఉంటుంది? అది సంకల్ప శక్తిని పెంచుకున్నప్పుడు. సంకల్ప శక్తిని ఎలా పెంచుకుంటుంది? అది సద్భావనలు కలిగి ఉండడం, పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల సాధ్యమవుతుంది. వదులుకోవాల్సినవి వదులుకొని పెంచుకోవాల్సినవి పెంచుకోవాలి, అలవాటు చేసుకోవాల్సినవన్నీ వాటిని అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ మైండ్ మ్యాగ్నెటిక్ లాగా, అయస్కాంతం లాగా అప్పుడు తన కోరుకునేవన్నీ అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఎప్పుడు ఏం చేస్తుంది మైండ్? ఆకర్షిస్తుంది, వికర్షిస్తుంది. ఓకే, ఆకర్షిస్తుంది, వికర్షిస్తుంది. వేటిని వేటిని ఆకర్షించాలి, వేటిని వేటిని వికర్షించాలి అనేది మనము రెగ్యులర్ గా మనం అనుకుంటున్నాం. దేన్ని ఆకర్షించాలి మనం? ఫస్ట్ వన్, ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది మనకు జరగాలి, అంతేనా? ఎవ్రీ వీక్ ఇన్కమ్. రెండవది, మనము ఆదాయం ఒకటి, తద్వారా ఆరోగ్యము. రెండవది ఆరోగ్యం కూడా. ఆరోగ్యం బాగా ఉంటే మనం ఆదాయంలో గెలవగలుగుతాం. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంటాయి. మరి చక్కటి ఫుడ్ తీసుకోవాలి, చక్కటి లైఫ్ స్టైల్ ఉంటే, మంచి ఫుడ్ మనం తీసుకుంటుంటే ఆరోగ్యం కూడా ఉంటూ ఉంటది. దానికి ఆదాయం కూడా అవసరం. ఈ రెండు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మళ్ళీ మీకు అసలైనటువంటి విషయం చెప్తాను. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని అట్రాక్ట్ చేసేది ఈ మైండ్ పవర్ ఏదైతే ఉందో ఆ మైండ్ పవర్. ఈ మైండ్ పవర్ అని అంటే సంకల్ప శక్తి. సంకల్పము ఎప్పుడైతే దానికి ఉంటుందో, దానికి పదే పదే చేయాల్సినవి చేస్తాయో, అప్పుడు అది అట్రాక్షన్ పవర్, మ్యాగ్నెటిక్ పవర్. ఇప్పుడు చిన్నప్పుడు దీంతో పెన్ తోటి మనం ఆడుకున్నామా? అంటే ఎట్లా అంటే దీన్ని బాగా రఫ్ చేయడం వల్ల ఇది చిన్న చిన్న కాగితపు ముక్కల్ని, వెంట్రుకల్ని అట్రాక్ట్ చేసేది. చేస్తారా మీరు? దీన్ని బాగా రఫ్ చేసి. అంటే దీనికి ఏం పెరిగింది? బాగా చేయడం వల్ల, పదే పదే చేయడం వల్ల దీనికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగింది. మ్యాగ్నెటిక్ పవర్ పెరిగింది అంటే ఏదైనా సరే పదే 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 చేయడం వల్ల అది అలవాటు అవుతుంది. ఆ అలవాటే అట్రాక్షన్ పవర్, ఆకర్షిస్తుంది. మనకి ఎంత మంచి అలవాట్లు ఉంటే అది ఆరోగ్యాన్ని, తద్వారా ఆదాయాన్ని, లేదా ఆదాయాన్ని తద్వారా ఆరోగ్యాన్ని, ఈ రెండు కలిపి మొత్తం జంబో ప్యాక్ ఆనందాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మనము మన జీవితంలోకి ఆనందాన్ని అట్రాక్ట్ చేయాలన్నా, ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అట్రాక్ట్ చేయాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే ఈ మైండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ మ్యాగ్నెటిక్ లాగా ఎప్పుడు అవుతుందంటే అది దానికి మంచి అలవాట్లు ఎప్పుడు ఉంటాయో అప్పుడే అవుతుంది. ఇప్పుడు ఇది బాగా అర్థమైంది అని మీరు చెప్పండి. ఇది ఇక్కడ వరకు తంబ్ చూడండి, బోగసారి ఇస్తున్నారు అట్లా రియాక్షన్స్ దగ్గర.
ఒకసారి అందరూ మిమ్మల్ని మీరు పలకరించుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Good సార్. morning, sir. గుడ్ మార్నింగ్ Good ఆల్. morning. Good morning to all. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. Good morning, sir. Good morning, sir. రైట్. ఎన్ని పనులున్నా ఏం చేసినా కానీ ఇది మనం ఎర్లీగా లేవడం అనేది ఈరోజు చాలా చక్కటి విషయాలు మనం చర్చించుకుందాం. ఈ మనసు నుంచి మళ్ళీ ఒకసారి ఈ మనసు నుంచి వెదజల్లేటువంటి తరంగాలు, తరంగ శక్తి మాత్రమే మీరు అనుకున్న వాటిని అట్రాక్ట్ చేస్తుంది. మిగతా ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా అది ఫలించాలి అని అంటే ఈ యొక్క మైండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు లేకపోతే సరైన దిశలో కష్టపడని కూడా కష్టపడం, ఆ కౌంటర్ నడవదు. ఇంకా సరైన దిశలో రావాలి అని అంటే సరైన ఆలోచనలు కలిగి ఉండాలి. సరైన ఆలోచనలు ఉంటేనే సరిగ్గా దగ్గర కష్టపడతాము. నేను చెస్లో మస్తు కష్టపడుతున్నా సార్ గెలవట్లేదంటే ఆలోచించాల్సినట్లు ఆలోచిస్తే అది చెస్లో గెలుస్తాము. అంతేగాని ఉట్టిగా నేను చెస్ని మోస్తూ ఉండడం వల్లనో ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించకుండా ఆడడం వల్లనో గెలవము. కాబట్టి మైండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి అసలు ఆ మైండ్ పవర్ పెరగాలి అంటే బాడీ లెవెల్లో, మైండ్ లెవెల్లో, ఇంటలెక్ట్ లెవెల్లో, సబ్ కాన్షియస్ లెవెల్లో అండ్ ఈగో లెవెల్లో ఎలా మనము చేయాల్సిన పని ఏం చేయాలి అనేది మనకు తెలుసుకోవాలి. లేకపోతే మన మనసుని చాలా హ్యాపీగా ఉంచలేము, హైయెస్ట్ తరంగాల్లో ఉంచలేము. అది లేకపోయేసరికి మన టీం కూడా మనం ఇన్స్పైర్ చేయలేము. చాలా మంది ఈ కారణం వల్ల అని అనేక కారణాలు చెప్తూ ఉంటారు. ఆ కారణాలు ఏవి కాదు. తన అలవాట్లే అసలైనటువంటిది. అలవాట్ల దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే మిగతాదంతా సెట్ అయిపోతుంది. అలవాట్లే మెయిన్ అసలు టోటల్గా. ఈ అలవాట్లు మనల్ని ఈ అనేక పాసిబిలిటీస్ లోకి తీసుకెళ్తుంటుంది. మీకు అంత పెద్దగా అంటే ఈ సబ్జెక్ట్ అవసరం లేదు, కానీ వింటే మాత్రం ఒక క్లారిటీ అనేది వస్తుంటది. ప్రతి దానికి అర్జెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అర్జెన్సీనే మనల్ని తయారు చేస్తుంది. ఆ అర్జెన్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఎప్పుడు తయారవుతాడు అని అంటే ఎప్పుడైతే ఎగ్జామ్ మూమెంట్ వస్తుందో, రేపు ఎగ్జామ్ ఉంది లేకపోతే వారం రోజులు ఎగ్జామ్ ఉంది అని అనుకున్నప్పుడు తనలోని అర్జెన్సీ అనేది మేల్కొంటది. అంతేనా? తన అర్జెన్సీ అనేది మేల్కొంటది. అలాగే శుక్రవారం అర్జెన్సీ శుక్రవారమే ఉందా, గురువారం ఉందా, బుధవారం ఉందా, శనివారం కూడా ఉందా అర్జెన్సీ అనేది? అసలు వివా అర్జెన్సీనా కాదా? అందుకే నేను 5 గంటలకు పెడతాను. అర్జెన్సీ ఉన్న వాళ్ళే వస్తారు, దాని విలువ తెలిసిన వాళ్ళే వస్తారు, నేను ఖచ్చితంగా జయించగలుగుతాను అనుకున్నటువంటి వాళ్ళే వస్తారు ఆ టైంకి. లేకపోతే కష్టం. మీ లోపల ఉన్నటువంటి మీ యొక్క శక్తిని, పాసిబిలిటీస్ని మీరు గుర్తించాలి చాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కారణాలు చెప్పేటువంటి స్థితి ఇంత ఉంది, కానీ సక్సెస్ చేసే స్థితి ఇంత ఉంది. దీనికి సంబంధించినటువంటి గుణాలు ఉంటాయి, దీనికి సంబంధించిన గుణాలు ఉంటాయి, పాజిటివ్ గుణాలు. ఈ పాజిటివ్ గుణాలను కనుక మనము అలవాటుగా చేసుకుంటే ఆటోమేటిక్గా దీని సైజ్ తగ్గిపోతుంది. పాల శాతం తక్కువ ఉందనుకుంటే పాల శాతం పెంచాలి. నీళ్ళే కనబడుతున్నాయి అని అనుకుంటే. కాబట్టి ఈ మనలోని పాసిబిలిటీస్, మనలోని బలాలు ఏంటో మనం గుర్తించాలి. ఇది మీ బలం. ఉదయాన్నే లేవడము, ఒక లక్ష్యం పెట్టుకోవడము, ఒక లక్ష్యం కోసం తప్పించడం అనేది మీ బలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇది మర్చిపోయి ఏమేమి జరగట్లేదో వాటిని చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి,
దీనికి అసలుకి మైండ్ పని మరి ఆ లక్షణం చెప్పడానికి ఇదంతా విడదీస్తున్నాం. ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఇట్లా విడదీసి మనసు దగ్గర ఏంటి, బుద్ధి దగ్గర ఏంటి అది చెప్తున్నాం. ఈ పాయింట్ ని లాస్ట్ లో మీకు ఉపయోగపడేటువంటిది వర్డ్ దొరుకుతుంది. మిగతాదంతా జస్ట్ విని పెట్టుకోండి. అట్లా మైండ్ లో ఉంటే, చిత్తంలో ఉంటే పడి ఉంటది అనుకోండి. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సాధారణ రోజుల్లో కాలేజ్, ఆఫీస్కి వెళ్ళే ఈ ప్రపంచం ఏంటి? ఈ ప్రపంచం ఎలా ఉనికిలో ఉంది? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సాధారణ రోజుల్లో కాలేజ్, ఆఫీస్కి వెళ్లే పనుల్లో బిజీగా ఉంటారు. జీవితం నుంచి కాస్త జూమ్ చేసి చూస్తే మీకు ఒక అనుభూతి కలుగుతుంది, కొత్త అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ ఎందుకున్నాయి అనిపిస్తుంది. యూనివర్స్కి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే దాని గురించి సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని బిల్డ్ బ్లాక్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే ది క్వాంటమ్ వరల్డ్ మనకు తెలుస్తుంది. మీరు మీ ఇంటి బయటకు వెళ్ళి చూడండి, రోడ్లు కనిపిస్తాయి, కార్లు కనిపిస్తాయి. జూమ్ అవుట్ చేసి చూడండి, భూమి కనిపిస్తుంది. కానీ జూమ్ అవుట్ చేసి చూడండి, సోలార్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇంకా జూమ్ అవుట్ చేసి చూడండి, మీకు గెలాక్సీ కనిపిస్తుంది. ఇంకా జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ యూనివర్స్ కనిపిస్తుంది. ఇది మిరకిల్ అంటారా? మనం భూమి మీద ఉంటున్నాం. ఈ విశ్వంలో తిరుగుతూ ఉన్న భూమి మీద ఉంటున్నాం. మీరు ఈ విశ్వాన్ని జూమ్ అవుట్ చేసి చూస్తే మనం అనుకున్నంత సింపుల్గా లేదన్న విషయం మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విశ్వంలో ఇవన్నీ లేవనుకోవడం చాలా సింపుల్ స్టేట్మెంట్ అవుతుంది. ఇది చాలా పెద్ద డీప్ లైన్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పటి వరకు మనం అనుకున్న ప్రశ్నలన్నీ ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడొకప్పుడు మెదిలే ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే. ఇందుకోసం ఈ విశ్వాన్ని జూమ్ అవుట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. జూమ్ చేసి బిల్డింగ్ బ్లాక్స్ని చూస్తే సరిపోతుందంతే. అంటే బిల్డింగ్ని ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుందంతే. పూర్తిగా దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా చూస్తే తెలియదు. జూమ్ చేసి చూస్తే ఇటుకలు కనిపిస్తాయి, సిమెంట్ కనిపిస్తుంది. వీటన్నిటితోనే బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందన్నది విషయం మనకు అర్థమవుతుంది. విశ్వాన్ని గురించి కూడా మనం అలాగే తెలుసుకోవడం అవసరం. అలా చూస్తేనే మనకు అనేక విషయాలు తెలుస్తాయి. జూమ్ చేసి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి, సత్యాలు తెలుస్తాయి. దీన్నే క్వాంటమ్ మెకానిక్స్ అంటారు. ఫిజిక్స్ రూల్స్ అర్థమవుతాయి. క్వాంటమ్ మెకానిక్స్లో యూనివర్స్లో వాస్తవాలు మనకు తెలుస్తాయి. ఈ విశ్వం మన నుంచి అనేక రహస్యాలను దాచుకొని ఉంది. యూనివర్స్ కోడ్, క్వాంటమ్ మెకానిజం. జూమ్ చేస్తూ పోతే ఒక మ్యాజికల్ ఎండ్ మనకు కనిపిస్తుంది. యూనివర్స్లో స్మాలెస్ట్ పార్టికల్ మనకు కనిపిస్తుంది. క్వాంటమ్ మెకానిజం అర్థమైతే ఈ విశ్వంలో ఏదైనా సాధ్యమని అర్థమవుతుంది. 100-200 సంవత్సరాల క్రితం క్వాంటమ్ మెకానిజం మొదలైంది. ఫిజిక్స్ సూత్రాలు విశ్వంలోని చిన్న వాటికి సరిపోవని అర్థమవుతుంది. క్లాసికల్ ఫిజిక్స్ సూత్రాలు యూనివర్సిటీలోని చిన్న వాటికి వర్తించవు. క్వాంటమ్ మెకానిజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలేంటి క్వాంటమ్ మెకానిజం తెలుసుకుందాం పదండి. యూనివర్స్ సాలిడ్గా ఉంది. యూనివర్స్ని ఒక లిక్విడ్గా అనుకోండి. వైబ్రేషన్ రూపంలో ఊహించుకోండి. కొద్దిసేపటి కోసం మీ కన్వెన్షనల్ థాట్స్ని పక్కన పెట్టండి. క్వాంటమ్ మెకానిజం ప్రకారం ఈ విశ్వం బేసిక్ అంతా ఫ్లూయిడ్ రూపంలో ఉంది. విశ్వంలో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంది. ప్రతిదీ అనునిత్యం ఫ్లో అవుతూనే ఉంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇతర అన్నీ కూడా నీళ్లులాగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ లిక్విడ్ నదే మన విశ్వం. మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి. ఈ విషయం వింటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. లిక్విడ్ రూపంలో ఉన్న ప్రపంచం మనకి ఘన రూపంలో ఉన్న ప్రపంచంగా కనిపిస్తుంది అంతే. దీన్ని మాయ అంటారు. మాయ అంటే ఊహించుకోవడం అని దాని అర్థం. ఈ మాయ అనే పదం గురించి పురాతన కాలంలో చాలా సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది. అన్ని రకాల మత గ్రంథాల్లో ఈ పదం వాడుకలో ఉండేది. ఈ విషయాలను శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. అవి దూరంగా గ్రహాలు కావచ్చు, లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు కావచ్చు, మీ స్కూల్ కాలేజ్ బిల్డింగ్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. క్వాంటమ్ మెకానిజం ప్రకారం ఇదొక ఇంటర్ కనెక్టెడ్ ఫ్లూయిడ్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం విశ్వం చూసే దృష్టిని బట్టి ఉంటుంది, కోణాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచం అంతా ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. ప్రతి చిన్న విషయం కూడా ఇతర విషయాలతో కనెక్ట్ అయి ఉంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎంత కనెక్టెడ్గా ఉన్నాయంటే ఇక్కడ జరిగే మార్పులు విశ్వంలో కూడా ప్రభావాన్ని చూపి దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఒక మార్పు మొత్తం వ్యవస్థని మారేలా చేస్తుంది. హ్యూమన్ థాట్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్. ఇంటర్స్టెల్లర్ సినిమా మీరు చూసే ఉంటారు. గ్రావిటీ మరియు ప్రేమ మన స్పేస్, టైంని ట్రాన్స్లేట్ చేస్తాయి. సినిమా ఫిక్షన్ సంబంధించినలాగా ఉంటుంది. నిజంగా రీసెర్చ్కి సంబంధించిన విషయం మాట్లాడితే నాసాకు సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. పార్టికల్స్ ఇన్ లవ్. విశ్వంలో 2 చిన్న పార్టికల్స్ ఒకదానితో ఒకటి ప్రేమలో పడితే
అవి ఎప్పటికీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాగే మన ప్రపంచంలో ఇద్దరు మనుషులు కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈ ప్రపంచం అవసరమైన ఒక లిక్విడ్ లాగా ఉంది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి. టెక్నికల్గా మీ కోరికలు యూనివర్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ ఆలోచన ప్రయాణాన్ని యూనివర్స్లో కూడా ఒక సిద్ధాంతంలో చెప్పొచ్చు. దీన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఆలోచన శక్తితో జీవిని నిర్మించుకోవడం. దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా ఇద్దరు మనుషులు ఒకేసారి కలిస్తే వాళ్ళిద్దరూ ఏదో ఒక రూపంలో కనెక్ట్ అయిపోతారు. ఈ కనెక్షన్ని లవ్ అంటారు. క్వాంటమ్ ఇంటెలిజెంట్మెంట్, దీని గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయం అర్థం చేసుకుంటే ఈ మొత్తం పజిల్ మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. ఇందులో 2 పార్టికల్స్ ఎంత దూరంలో ఉన్నా కూడా ఎఫెక్ట్ చేస్తాయి. వాటి రెండిటి మధ్య దూరం లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా సరే మనుషుల భావోద్వేగాలు కూడా అలాగే ఉంటాయి. చాలాసార్లు మనం ఇతరులను గుర్తు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని మిస్ అవుతున్న ఫీలింగ్లో ఉంటారు. ఇది వెంటనే క్వాంటమ్ ఇంటాంగిలెంట్ సమయానికి మారుతూ ఉంటుంది. దూరం అనేది అన్ని చోట్ల సాధారణమే. క్యాజువల్ భాషలో దీన్ని మనసుతో మనసు కలవడం అంటారు. మన యూనివర్స్ని జూమ్ ఇన్ చేసి పరిశీలించినప్పుడు అక్కడ బ్లాక్ చూసినప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతుంది. సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి పదార్థాలు భారీ స్థాయిలో కూడా ఉంటూ ప్రభావాన్ని చూపుతున్నాయన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దృష్టికోణం కూడా మార్చుకుంటే ఇవన్నీ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తాయి. ఒక బిల్డింగ్ తీసుకుందాం అనుకున్నాం. ఆ ఇంటికి వాడిన ఇటుకలు పటిష్టంగా ఉంటే ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుంది. వాటి ఇటుకలు సిమెంట్ బలహీనంగా ఉంటే, నాణ్యత లేకుండా ఉంటే ఆ బిల్డింగ్ కూడా బలహీనంగా ఉంటుంది. ఇది ఈ సూత్రం ఎంత పెద్ద నిర్మాణానికైనా వర్తిస్తుంది. క్వాంటంకి సంబంధించిన 2వ స్టెప్. ఇది ఈ బ్రహ్మాండం యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీ అని చెప్పాలి. అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఒక ఉదాహరణకి ఒక అట్ట బాక్స్ తీసుకుందాం. అందులో ఒక పిల్లిని పెడదాం. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అందులో పిల్లి ఉందని చెప్తారు. కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇన్ఫినిటీ పాసిబిలిటీస్ క్రియేట్ అవుతాయని చెప్తుంది. ఈ విషయంలో ప్రతిదీ కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్తో తయారై ఉంటుంది. ఏ ఎలక్ట్రాన్తో అయితే లోపల పిల్లి బంధించబడిందో ఆ ఎలక్ట్రాన్తో లోపల ఏమైనా జరగచ్చు. ఆ బాక్స్ మీరు తీసి చూసేంత వరకు ఆ బాక్స్లో కుక్కైనా ఉండొచ్చు, ఒక చింపాంజీ అయినా ఉండొచ్చు, లేదా మరో ప్రాణైనా ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే ఆ బాక్స్ తీస్తారో అప్పుడు ఖచ్చితంగా దానికి డెఫినెట్ స్టేట్ ఏర్పడుతుంది. ఈ సూత్రం ప్రకారం అబ్జర్వ్ చేయనంత కాలం ఒక లిక్విడ్ పద్ధతిలోనే మనం అనుకునేది ఉంటుంది. మనం అనుకునేది ఏర్పడుతుంది. అనంతంగా కూడా ఉంటుంది. మనం వాటిని చూసినప్పుడు సాలిడ్ స్టేట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. క్వాంటమ్ ఈ సూత్రంతో చాలా పెద్ద విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏదైనా మన మైండ్ సృష్టించుకున్నదే. ఎందుకంటే ఈ విశ్వం అంతా లిక్విడ్ రూపంలో ఉంటుంది. దానికి మీరు ఏ రూపమైనా ఇవ్వచ్చు. మీ మెదడుకున్న శక్తితో మీరు ఏ రూపమైనా దానికి ఇవ్వచ్చు. అందుకే పెద్దలు అంటారు కదా, మన దృష్టి ఎలా ఉంటే సృష్టి అలాగే ఉంటుందని. ఒక ఎలక్ట్రాన్ ఒకే సందర్భంలో అనేక చోట్ల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఈ ప్రపంచంలో పాసిబిలిటీస్ అండ్ లెస్ అనే చెప్పాలి. ఈ ప్రపంచం చాలా మ్యాజికల్గా ఉంటుంది. వీటి రహస్యాలు తెలుసుకున్న కొద్దీ అసాధ్యమైంది ఏదీ లేదని కూడా తెలుస్తుంది. ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ యూనివర్స్, హ్యూమన్ థాట్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, ఇవన్నీ చాలా కాలంగా శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్న విషయాలు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మీ మీ యొక్క మనసులో దీన్ని ఉంచుకోండి. దీని యొక్క సారాంశం అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకున్నటువంటి నమ్మకంతో సంబంధం లేదు. మనం కొంచెం కొంచెంగా మనకున్నటువంటి అనుభవాలు, ఎన్విరాన్మెంట్, మన సిచ్యువేషన్స్, మనకున్నటువంటి నేచర్, అంటే దాని శక్తి, మనం కనిపెట్టేటువంటి అంత ఎరుకతోటి అంత కాన్షియస్గా ఉన్నామా లేదా, ఆ నేచర్, మన సిచ్యువేషన్స్, ఎన్విరాన్మెంట్ని బట్టి మనం కొంచెమే ఆలోచిస్తుంటాం. కానీ కొంచెం ఆ ఆలోచన శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటే అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి సక్సెస్ అవ్వడానికి. మీరు సొంతంగా వెళ్ళి R&D పెట్టాల్సిన అవసరం లేదు. మీరు సొంతంగా కోట్లు పెట్టి కంపెనీని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు సక్సెస్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి. ఆలోచన అనేది ముఖ్యమే. నేను ఎలా అందరినీ చేరుకుంటానా అనేది నాకు అర్థమయ్యేది కాదు. చాలా కష్టంగా అనిపించేది. ఇంతమందిని వెళ్ళి ఒక వెల్నెస్ అవేర్నెస్ దీన్ని చేయాలి అని అంటే మామూలు మాటలో ఇక్కడి నుంచి ఎంతో దూరాన్ని కిలోమీటర్లు ప్రయాణించాలంటే అది ఎప్పుడో ఒకసారి అని అంటే వెళ్తాం, అట్లా వెళ్ళి బాపట్ల వెళ్ళి వచ్చేస్తాం. కానీ ప్రతిసారి వారం వారం వెళ్ళాలి అంటే, రోజు వెళ్ళి చెప్పి రావాలని అంటే అది అయ్యే పనేనా? కష్టము. మరి ఎట్లా ఇట్లా ఎన్ని ప్లేసులు ఉంటాయి, ఇంత ప్లేస్లో నెట్వర్క్ని మనం ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాం? ఒక రిలయన్స్ వాడికంటే కుదురుతుంది, ఒక హెరిటేజ్ కంపెనీ వాడికైతే కుదురుతుంది, ఇంకో XXX వాడికైతే కుదురుతుంది. మరి నాకెట్లా కుదురుతుంది?
అని అన్నప్పుడు ఉంటాయి, పాసిబిలిటీస్ ఉంటాయి. నమ్మకంతో, విశ్వాసంతో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం శక్తివంతమైనటువంటి వర్క్ ని, ఎక్సలెన్స్ ని చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మన చేతిలో ఏది ఉందో ఆ పని. ఈ రోజు ఆ నేచరే జూమ్ ని తీసుకొచ్చింది. కాన్ఫరెన్స్ వస్తున్నాయి, మనం చేసుకుంటున్నాము, మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాము. ఇది వరకు నలుగురు ఐదుగురిని నిలబెట్టుకునేది కాస్త ఈ రోజు ఎంతో మంది ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మన ఈ చిన్ని బుర్రకు తట్టిందా అదేమన్నా? విశ్వంలో ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి. విశ్వం అనంత శక్తివంతమైనది. ఏ రకంగా అయినా సరే మనకి చేస్తుంది. మనం ఆలోచించినట్లు కాదు, మనకంటే తెలివైనటువంటి మేధస్సు ఉంది అనేది మనం ఫస్ట్ నమ్మాల్సినట్టు. ఓకేనా? దీనికి ఫస్ట్ స్టెప్. అందుకని మీరు అది దాన్ని ఎన్నిసార్లు చూస్తే అంత బాగా అర్థమవుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ డీప్ అని, డీప్ థింక్ అనే ఛానల్. ఆ ఛానల్ పేరు రాసుకోండి, మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా వినండి, మీకు ఉపయోగపడుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, అటువంటి శక్తివంతమైనటువంటి అంత బ్రహ్మాండమైనటువంటి విశ్వానికి ఈ ఆలోచన, ఈ మనసు అనేది శక్తివంతంగా ఉంటే కరెక్ట్ కనెక్షన్ అనేది జరుగుతుంది. ఇది అసలైన మ్యాటర్. బయట శక్తివంతమైనటువంటి ప్రకృతి ఉంది, మన ప్రకృతి వికృతి కాకుండా దానికి కనెక్ట్ అయితే మన యొక్క ఆ బెనిఫిట్స్ ని మనం తీసుకుంటాం మన జీవితంలోకి. లేకపోతే అలా డ్రీమింగ్ చేస్తూ కలలు కంటూ రోజులు పొద్దులు గడుపుతూనే ఉంటాము. మనిషికి చైతన్యం అనేది చాలా అవసరము, తనకు తాను చాలా అవసరము, తనకు తాను ఉత్సాహంగా ఉండడం చాలా అవసరము, ఉత్సాహంగా ఉన్న వ్యక్తితో పాటు చాలా అవసరం. ఇప్పుడు చూడండి, మీరు నిన్ననే అందరూ అలర్ట్ చేసి ఉంటే, అందరినీ మీరు మీ యొక్క టీంని అలర్ట్ చేసి ఉంటే, ఈ రోజు వాళ్ళు కూడా ఈ టైంకి మేల్కొనే వాళ్ళు. అరే నువ్వు కాల్ చేస్తుంటే నేను వచ్చేదాన్ని, లేచేదాన్ని, వచ్చేవాడిని అని అంటారు. దేనికి? అవతల వ్యక్తి, చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి తోడ్పాటు చాలా అవసరం కాబట్టి. అలారం లాగా మీ యొక్క సపోర్ట్ అనేది అవసరం. అట్లాగే ఈ యొక్క కంపెనీ ముందుకు వెళ్ళాలి అని అంటే చైతన్యపరిచేటువంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే ఆ కంపెనీ అక్కడికి వెళ్తుంది. ఈ భూమి మీద ఒకరి తోడు ఒకరికి చాలా అవసరం ఉంటుంది. అవసరం లేకుండా ఏ ఒక్కరు మనిషికి పుట్టగానే మనుషుల అవసరం లేకుండానే ఎదుగుతాడు? ఎదగడు. ఖచ్చితంగా డాక్టర్ల అవసరం ఉంటుంది, ఆ తర్వాత అమ్మ నాన్న అవసరం ఉంటుంది, ఆ తర్వాత కొంత సంవత్సరాలకి తను చూసుకోగలుగుతాడు. ఓకే, అట్లాగే టీముని చూసుకున్నందుకే ఆ కంపెన్సేషన్ ప్లాన్ అనేది. మీలో ఉన్నటువంటి శక్తి దేనికి ఉపయోగపడాలి అంటే మీరు ముందు శక్తివంతంగా ఉండాలి, ప్లస్ టీంకి కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అందుతుందా లేదా అనేది చూడాలి. ఆ యొక్క రిటైల్ స్కిల్ అనేది పెరుగుతుందా లేదా చూడాలి. నెక్స్ట్ లెవెల్కి ఒక 500 దాటిన దగ్గర నుంచి మీకు ఉండాల్సినటువంటి స్కిల్ అది. ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆ స్కిల్ పెరగాలి, వాళ్ళకు కూడా చైతన్యపరిచేటువంటి స్కిల్. సో అందుకనే మనము మైండ్ఫుల్ గా ఉండడము, మనము చాలా పాజిటివ్ గా ఉండడం, నేను ఖచ్చితంగా అన్ని సంపాదించగలుగుతాను, సాధించగలుగుతాను అనేది ఫస్ట్ మనకు ఉండాలి. అప్పుడు మన చైతన్యం అభివృద్ధి చేయాలి. నేను చిన్న పని చేసుకుంటూ ఉంటాను, నేను ఎంతో మహిళని, లేకుంటే మేము ఎంతో పూరు, ఇవన్నీ అసలుకి దానికి సంబంధమే లేదు, నేచర్కి వాటితో సంబంధమే లేదు. మీ ఆలోచన శక్తి చాలా బాగా ఉంటే అది కంపల్సరీ. ఈ 5 పనులు అందుకనే చాలా వివరంగా చూడండి. ఇది ఒక వండర్ఫుల్ బుక్. ఇది బుక్ పేరేంటి? ఆత్మ విమర్శ. బుక్ ఏంటి? ఆత్మ విమర్శ. ఆత్మ అంటే ఆలోచన, గుర్తుందా? ఆత్మ అంటే ఆలోచన. ఆలోచనని విమర్శించుకోండి. ఫస్ట్ పేజీలో దీంట్లో రాసేటువంటి మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో 2 రకాల మానవులు జీవిస్తున్నారు. ఎన్ని రకాల మానవులు? 2 రకాల మానవులు జీవిస్తున్నారు. ఒకటి యాంత్రికంగా జీవిస్తున్న వాళ్ళు, రెండోది చైతన్యంతో జీవిస్తున్న వాళ్ళు. ఒకరేమో యాంత్రికంగా జీవిస్తున్నారు, ఇక టైం అయింది కాబట్టి ఇక నడుస్తూ ఉంటుంది. ఈ టైంకి ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు, ఆ టైంకి పెళ్లి కావాలి కాబట్టి పెళ్లి అవుతుంది, ఇక అది యాంత్రికమే. మనం స్పెషల్గా
పట్టాలు పుచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ పనులు చేయడం. మనిషి అనేవాడు ఏదో ఒక పని చేయండి పోదు, 4 ఏళ్ళు ముద్ద పోదు లోపలికి. కాబట్టి ఏదో ఒక పని చేయాలి, అదేం పెద్ద గొప్ప కాదు. కానీ చైతన్యంతో జీవిస్తున్న వాళ్ళు, తమ శక్తిని తెలుసుకొని ఇంకా అభివృద్ధి చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా 5am క్లబ్లో అయితే ఉంటారు. ఓకే, మొదటి వర్గం అంటే ఎవరు? యాంత్రికంగా అచేతనంగా ఉన్నవాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళ యొక్క లక్షణాలు కూడా చెప్తున్నాడు. ఏమనంటే, తమ అచేతనమైనటువంటి, చేతనం లేనటువంటి ప్రేరణ, లోపల నుంచి అనవసరమైనటువంటి ప్రేరణలు ఏమన్నా ఉంటాయో వాటి చేత, ఆ ప్రోద్బలాల చేత, అపోహల చేత, భ్రమల చేత, సమ్మోహన అనంతర సూచనల చేత ప్రభావితం అవుతూ ఉంటారు. వాళ్ళతోటి కూడి ఉంటుంది. చిత్తము, మనసు, బుద్ధి ఏదైతే ప్రేరేపిస్తుందో, శరీరం ఏదైతే కోరుకుంటుందో వాటి చేత ఆ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటారు యాంత్రికంగా. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైతే తమ్మివ్వండి. ఇది ఫస్ట్ తను చెప్తున్నటువంటిది. 2 రకాలమైనటువంటిది ఉంటుంది. నేను ఇక్కడ ఇది రాసుకున్నాను. ఏంటంటే, ఈ క్షణం మనం ఎంత పాజిటివ్ గా, ఎంత మోటివేటెడ్ గా ఉంటున్నాం అనేది మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది అని ఇక్కడ నేను రాసుకున్నటువంటిది. ఈ క్షణం మనం ఎంత పాజిటివ్ గా, ఎంత మోటివేటెడ్ గా ఉంటున్నాం, అదే మనం తర్వాత క్షణాన్ని డిసైడ్ చేస్తుంది. ఎంత అలర్ట్ గా ఉంటున్నాం అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సమ్మోహన అనంతర సూచనల చేత ప్రభావితం అయ్యేటువంటి వాళ్ళతో కూడి ఉంటుంది. ఆ చిత్తం గురించి తెలుసుకోవాల్సిన ముందు ఈ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రెండో వర్గం అంటే చైతన్యంతో జీవిస్తున్న వాళ్ళు, సక్సెస్ కావాలని ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు. అపోహలు, భ్రమలు, వీటి ప్రభావానికి లోను కాకుండా, అపోహలకి, భ్రమలకి లోను కాకుండా సరైన విచక్షణ ద్వారా తమ లక్ష్యాలకు తగిన జీవితాలను జీవించే వాళ్ళతోటి రూపొందుతుంది ఈ రెండో వర్గం. మళ్ళొకసారి, రెండో వర్గం ఏంటి అంటే, చైతన్యంతో ఉన్నవాళ్ళు, కాన్షియస్ గా ఉన్నవాళ్ళు. అపోహలకి అంటే ఊహలు, ఏది పడితే అది ఊహించుకునే దానికి, భ్రమలకి లోను కాకుండా సరైన విచక్షణతోటి, అనాలిసిస్ తోటి ముందుకు వెళ్తుంటారు ఈ రెండో. వాళ్ళ జీవితాలు అలా రూపొందించబడతాయి. ఇది రెండో వర్గం. ఇంకోటి కింద లైన్లో పేరాలో ఇది ఒక్కటి చదివి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఈరోజు మీరు తెలుసుకోవాల్సినవి. ఈ రెండో వర్గానికి ఉండే అత్యంత ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే, ఈ రెండో వర్గానికి, కాన్షియస్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇది అసలైన ఆసక్తికరమైన లక్షణం. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. నేను ఎక్కడి వరకు వచ్చాను, ఎంత దూరం వచ్చాను, కరెక్ట్ గానే వెళ్తున్నానా, నేను ఫిట్ గానే ఉంటున్నానా, ఫిట్ వైపే వెళ్తున్నానా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. తమ ఉనికి లోతుల్లోకి వెళ్ళి తమలో ఉన్న సందిగ్ధ స్థితిని కల్పించేలా వాళ్ళకు వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. అంటే డౌట్, ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటూ, నేను ఇప్పుడు సరిగ్గానే వింటున్నానా, నేను అనుకునేది సార్ అనుకునేది ఒకటేనా అని ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది రెండో వర్గానికి సంబంధించిన వాళ్ళు తమను తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు తమ అంతరంగంలోనే ఆ సమాధానాలు తెలుసుకొని, లోపలే ఇన్నర్ వాయిస్ ని తెలుసుకొని తమ డౌట్ ని, సందిగ్ధాన్ని పరిష్కరించుకుంటారు, క్లియర్ చేసుకుంటారు. ఇది కరెక్టేనా కాదా అని ఎప్పటికప్పుడు చైతన్యం. ఓకే, వాళ్ళు తమ చర్యలు, భావోద్వేగపరమైనటువంటి ప్రతిస్పందనలు, ఆలోచనలు, మాటలను ప్రశ్నించుకొని తమ జీవితాలపై తమకు నియంత్రణ ఉండేలాగా పనిచేసే, అనుభూతి చెందే, ఆలోచించే, మాట్లాడే అత్యుత్తమమైనటువంటి విధానాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆలోచనలు, మాటలను ప్రశ్నించుకొని ఎప్పటికప్పుడు తమ జీవితాలపై తమకు నియంత్రణ ఉండేలాగా చూసుకుంటారు.
చక్కటి విషయాలను అనుభూతి చెందే, ఆలోచించే, మాట్లాడే ఒక అత్యుత్తమైనటువంటి విధానాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళే ఈ విధంగా వాళ్ళు ఒక ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళుగా మారుతారు అని ఒక ఇటలీకి అనుకుంటా, ఇటలీకి సంబంధించిన వ్యక్తి రాసినటువంటి పుస్తకం అది. ఓకే, తమన్ సెల్ఫ్ చెకింగ్, దాని పేరు ఆత్మ విమర్శ అనేది. ఈ రెండో వర్గంలో ఉన్న వాళ్ళే ఎప్పుడైనా కూడా చైతన్యంతో, అది టీంనైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళనైనా ఎవరినైనా చైతన్యపరచగలుగుతారు. ఎప్పుడు కూడా చైతన్యంతో ఉంటారు, ఇంకొకరిని ఆలోచింపజేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక రొటీన్ ఉంటుంది, డైలీ రొటీన్ ఉంటుంది. చిన్నప్పుడు మా పెదనాన్న ఉండే, తను చక్కగా ఉదయాన్నే లేచి ఇప్పటి వరకు కూడా అదే, ఉదయం లేవడము, వాకింగ్ చేయడము, ఆ పేపర్ చదవడం, ఇంకా వాళ్ళు అందుకనే ఆ స్పెషల్ ఉంటుంది వాళ్ళకి. అలవాట్లే మనసుని శక్తివంతంగా చేస్తాయి, అలవాట్లే ఆదాయాన్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. మన అలవాట్లు ఏమేమి అలవాట్లు ఏంటి, ఒక 5 మాత్రం బండ గుర్తు పెట్టుకుందాం ముందుగా, తర్వాత సబ్జెక్టులోకి. ఇప్పుడు 5 బండ గుర్తులు పెట్టుకోవాలి, లేకపోతే ఎలా ఉంటుందంటే సంకలో పిల్లగాన్ని పెట్టుకొని ఊరంతా ఎత్తినట్టే ఉంటుంది. ఏం చేయాలో తెలియకుండా అన్ని చేసేస్తుంటాం, మళ్ళీ ఆ తర్వాత వచ్చి డల్గా కూర్చుంటాం, టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి సమయాన్ని సంపాదనగా మార్చేటువంటి వ్యక్తికి తెలుస్తుంది అసలు సమయం విలువ. అది ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అన్నా, ఆదాయాన్ని సంపాదించుకోవాలన్నా, ఏదో ఒకటి అయితే సంపాదించుకోవాలి. లేకపోతే మంచి పేరునైనా, ఉద్యోగాన్నైనా, ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనుకున్న వ్యక్తికి, లేనిది తెచ్చుకోవాలి అన్న వ్యక్తికి సమయం విలువ అర్థమైంది. నా దగ్గర లేనిది ఏదో సంపాదించుకోవాలి అన్న వ్యక్తికి సమయం, ఏది లేదు అంతా ఉంది, ఉన్నదాంతో ఉందామని అనుకునే వాళ్ళకి ఇక దాని విలువ తెలియనే తెలియదు. మనం సమయాన్ని వ్యర్థం చేస్తున్నామంటే alert గా లేము అని అర్థం. సమయం సంపాదనగా మారాలి. ఏ సంపాదన? వాళ్ళకి ఏది కావాలంటే అది. పేరు కావాలంటే పేరు, లేదు డబ్బు కావాలంటే డబ్బు, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, ఏదంటే అది. ఈ బండ గుర్తులోకి ఈ 5 మాత్రం గుర్తుపెట్టు. 1, ఎర్లీ వేకప్ అనేది. ఎర్లీ వేకప్ అనేది సత్యం. ఇంకా అది ఉన్నామంటే ఆరోగ్యం బాగుంది, ఆలోచనలు బాగున్నాయి, అంత ప్రశాంతంగా ఉందని అర్థం. ఎర్లీ వేకప్ జరగలేదు అని అంటే, 1 రెస్ట్ దగ్గర బ్యాలెన్స్ లేదు, ఇంకేదైనా కానీ ఇంకా బ్యాలెన్స్ లేదు, అది లేదు కాదు, అది మనం పర్ఫెక్ట్ గా లేము అని అర్థం అంతే. ఇంకే కారణాలు చెప్పినా రైట్ కాదు. ఎర్లీ వేకప్ ఈజ్ రైట్, సత్యం. మన అనుకునేటువంటి ఏ సత్యం అయితే ఆరోగ్యం, ఆదాయం అనే సత్యాలు వెతుకుతున్నామో, ఆ సత్యాలు దొరికేది ఈ సత్య మార్గం నుంచే. ఏంటిది ఆ సత్య మార్గం అంటే ఎర్లీ వేకప్, అంతే, ఇంకోటి ఏది లేదు. ఇంకే కారణాలు చెప్పినా నైట్ ఎక్కువ తినడము, లేకపోతే ఆరోగ్యం బాగాలేకుండడము, లేకపోతే మూడ్ బాగాలేకపోవడము, లేదా అలసిపోయిన తర్వాత సరిగ్గా ప్లాన్ చేయకపోవడము, ఎనర్జీ తీసుకోకపోవడము, ఇవన్నీ ఏదో ఒకటి ఉంటుంది అంతే. దీన్ని మాత్రం ఎర్లీ వేకప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, అది ఒక అలవాటుగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి అండి, లేక నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు మిస్ కాలేదు, ఎప్పుడో ఒకసారి అన్నది రావాలి. ఎప్పుడు మిస్ అవుతుంది అని అంటే అప్పుడప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మిస్ అవుతుంది అంటే వెంటనే అటెండెన్స్ రిజిస్టర్ చూసి చెక్ చేసుకొని వెంటనే ఎందుకు, కారణం ఏంటి అనేది చూసుకోవాలి. దాన్ని ఆత్మ విమర్శ అంటారు. లేకపోతే ఈ పుస్తకం చదివి అర్థమే లేదు, విని కూడా అర్థం లేదు అసలు. సెల్ఫ్ చెకింగ్ అనేది లేకపోతే వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం డ్రీమింగ్ చేయడం తప్ప ఏం లేదు. కాబట్టి ఫస్ట్ బండ గుర్తు ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇది కారణాలు చెప్తున్నామంటే ఆ కారణాలని కనుక్కోగలిగినటువంటి అవేర్నెస్ మనకు లేదు అని అర్థము. ఆ చైతన్య శక్తి స్థాయిలో మనకు లేవు. అసలైనటువంటి కారణం ఏంటో గుర్తించేటువంటిది లేదు, సరైన కారణం లేదు. అందుకే మొన్న లీడర్ మాట్లాడుతుంటే ఇది సరైన కారణం కాదు, ఇది సరైన కారణం అనుకొని అక్కడ మనతో కూర్చుంటే దొంగ వెళ్ళిపోవాల్సిన చోటు నుంచి వెళ్ళిపోతాడు. దొంగ వచ్చే రూట్ ని కరెక్ట్ గా కనుక్కోవాలి, ఆ రూట్ లో పట్టుకోవాలి. అట్లా ఉండి సరైన కారణం. నిన్న ఒక ఏరియాకి, ఒక దగ్గరికి వెళ్తే అతను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అని అంటే,
ఏంది జ్వరం తగ్గిందా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. అంటే అతను బైక్ ఎక్కి వెళ్తూ ఈ పెద్ద ఆయనకి చెప్తున్నాడు ఏంటంటే, ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ ఉండడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల నాకు ఈ జలుబు వచ్చిందని. ఫంక్షన్ కి బాగా కష్టపడ్డాను 2 రోజులు, అందుకని ఏం చేసిండు, ఇది బండరాయి తీసి దేని మీద ఎత్తేసిండు, ఆ ఫంక్షన్ మీద ఎత్తేసిండు. ఫంక్షన్లు, పార్టీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం అందుకనే ఒక సూత్రం ఏం చెప్పుకున్నాం, సమస్య ఎందులో ఉంది, ఆహారంలో ఉంది. ఆరోగ్య సమస్య అయితే ఆహారంలో ఉంది, ఆదాయ సమస్య అయితే ఆలోచనలో ఉంది. ఇక మళ్ళీ అటు ఇటు తిరిగి దేని మీద పడితే దాని మీద బండరాయి ఎత్తేత్తు ఉంటే కారణం దానిలో 20% 30% ఉంటుంది అంతే. ఈ పైన ఉన్న ఈగో ఒప్పుకోవాలి. ఈ ఫంక్షన్లలో తెలియకుండానే, కంట్రోల్ లేకుండానే తినేశాను. అందుకని చూడండి, పార్టీలు, ఫంక్షన్లు, మిగతా అన్ని జరిగినప్పుడు వెంటనే ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఎందుకని, ఆ లేట్ నైట్ ఫుడ్ వల్ల. ఫుడ్ దగ్గర మిస్టేక్ అయింది అనేది ఒప్పుకోవడం అనేది అది ఇంపార్టెంట్. దాన్ని వదిలేసి ఆహారం దగ్గర వెతకకుండా మిగతా దగ్గర ఎత్తుక్కుంటూ కూర్చుంటే సరైనటువంటి రీజన్ అస్సలకి దొరకదు. దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, అప్పుడు మనం దాని నుంచి బయటపడతాం. నేను ఇన్ని రోజుల నుంచి నేను అనేక కారణాలు చెప్తున్నాను అంటే, నా ఈగో ఏం చేస్తుంది, నా చిత్తము ఈగో కలిసి ప్లాన్ చేస్తూ దీని నుంచి బయటపడడానికి అనేక కారణాలు చూపిస్తుంది. ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి అనేక కారణాలు చూపిస్తుంది. శరీరము, మనసు, బుద్ధి, ఆలోచనలకు సంబంధించింది. చిత్తము, అహము, అనుభవాలకు సంబంధించింది. ఈ చిత్తము ఇది ఏం చేస్తుంటుందంటే, కారణాలు దొరకకుండా అనేక మ్యాజిక్లు చేస్తుంటారు. సరైనటువంటి కారణాన్ని మనం పట్టగలిగితే అప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. లేకపోతే అనేక డాక్టర్లు తిరిగానండి, ఎవరి దగ్గర దొరకలేదు, కానీ ఆ మంతెన గారి దగ్గర దొరికిందండి. ఎన్ని డాక్టర్ల దగ్గర ఎన్ని మందులు తీసుకున్నానో, కానీ నాకు మంతెన గారి దగ్గర, రామచంద్ర గారి దగ్గర దొరికింది. ఎందుకు దొరికింది? ఆన్సర్ ఎందుకు దొరికింది? ఆయన దగ్గర ఆహారం ఉంది. ఆయన సొల్యూషన్ ఆహారంలో చూస్తాడు, ఆహారపు అలవాట్లలో చూస్తాడు. ఫంక్షన్లలో, పార్టీల్లో ఇటు తిరిగాను అటు అది అసలు సంబంధమే లేదు. ఆయన కూడా అనేక ఫంక్షన్లకు పోతాడు, పార్టీలకు పోతాడు. అది ఆయన సరి అయినటువంటి కారణం ఆయన దగ్గర దొరుకుతుంది కాబట్టి అక్కడ ఉంటుంది. ఇక్కడ ఎందుకు అంటే ఈగో ఒప్పుకోలేదు. ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఈగో ఒప్పుకోలేదు. నాకు నా స్నేహితుడు చెప్పిన మాట, ఈ ఆలోచన కేవలం ఒకరిలోనే ఉంది అని నేను అనుకోవడం లేదు. మనలో చాలా మందిలో ఈ ఆలోచన ఉంది. అనుకున్నది సాధించడం ఎంతో కష్టం. తర్వాత దానికి సపోర్ట్ చేసే ఎన్నో ఆన్సర్స్ని మనమే వెతుక్కుంటాం. నా లైఫ్ అనుకున్నట్టు లేదు, నాకు ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి, ఈ సొసైటీలో నాకెవడో హెల్ప్ చేయడం లేదు, ఇలా ఎన్నో సపోర్టింగ్ ఆన్సర్స్ మనలో వస్తాయి. ఇక్కడ చాలామంది జనాలు ఏమనుకుంటారంటే, జీవితం మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు అనుకున్నది కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు ఒక ఏనుగు మీద మీరు వెళ్తున్నారు అని ఊహించుకోండి. మన ఆలోచన ఏంటంటే, మనం ఆ ఏనుగుని తీసుకువెళ్తున్నాం, అంతా మన కంట్రోల్లోనే ఉంది, మనకంతా తెలుసు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నిజం ఏమిటంటే, ఆ ఏనుగు మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ ఎగ్జాంపుల్లో మనకి తెలియని ఆ ఏనుగే మన సబ్కాన్షియస్ మైండ్. సో ఫ్రెండ్స్, మన సబ్కాన్షియస్ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మనం ఏమైనా సాధించగలం. ఈ సబ్కాన్షియస్ ఏమంటారు? చిత్తము అని అంటారు. ఈ చిత్తము ఈ కాన్షియస్ ని ఆడిస్తుంది, పద్దాక పదే పదే వేరే వేరే కారణాలు చూపిస్తూ. ఇంకో విషయం ఏంటంటే, ఆ యొక్క అనుభవాలను కూడా ఇది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం అందులో నుంచి బయటపడ్డాం. ఇప్పుడు ఫలానాది నాకు ఇష్టం లేదు, ఫలానాది ఆ శక్తి లేదు, నాకు అది చేసే శక్తి లేదు. మీరు చూడండి, నేను ఎన్నో కారణాలు చెప్తాను.
కృష్ణయ్య గారు నన్ను ఒక దగ్గరికి రమ్మన్నారు. దాని మీద నాకు అంత శక్తి లేదు, లేకపోతే ఇష్టమో లేదు, ఏదో ఒకటి. ఇక నేను తెలియకుండానే నాకు ఆ కారణాలు కూడా దొరుకుతాయి, ఆ కారణాలు కూడా న్యాచురల్ గానే ఉంటాయి. ఇక అక్కడికి వెళ్ళడం అయితే అవ్వదు, అంతే. సో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి పనిని చెడగొట్టడానికి మన లోపల ఉన్నటువంటి ఆల్రెడీ మనకు ఉపయోగపడని శక్తి లేనటువంటి చిత్తంలో ఉన్నటువంటి అలవాట్లు మనకు అనేకమైనటువంటి అనుభవాలు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ సైకిల్ ని ఛేదించాలి కాన్షియస్ మైండ్ తోటి, సంకల్ప శక్తితోటి. అందుకనే పెద్దవాళ్ళు 40 రోజులని, 20 రోజులని, 11 రోజులని మనకు కొన్ని ఇస్తూ ఉంటారు. కార్తీక మాసం అని అవన్నీ ఎందుకు ఇస్తారని అంటే, నువ్వు నీ సబ్ కాన్షియస్ ని నువ్వు జయించవచ్చు, నీ సబ్ కాన్షియస్ కి నువ్వు చెక్ పెట్టొచ్చు, విఘ్నాలు లేకుండా అవిఘ్నంగా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు సజావుగా. నువ్వు ఈ కారణాలు చెప్పుకుంటే మాత్రం ఏ రోజుకి నువ్వు జయించలేవు. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇది లేకపోతే ప్రతి ఒక్క దానికి ఏదో ఒక కారణం చేత మనం బలం వైపు వెళ్లకుండా బలహీనత వైపుకు వెళ్తూ ఉంటాము. బలహీనతనే వెతుకుతూ ఉంటాం, బలం వైపుకు వెళ్ళడానికి చూడం. ఒకానొక బలము, మీ బలం పెంచేది, ఇంకోరికి బలం ఇచ్చేది ఒకటి ఎర్లీ మార్నింగ్ వేకప్, అంతే. ఇంకా దీనికి వేరేటువంటిది లేనే లేదు. దానికి బ్రహ్మ ముహూర్తం అని పేరు పెడతారా, లేకపోతే 5 AM క్లబ్ అని పేరు పెడతారా, ఏదైనా సరే దాన్ని డిజైన్ చేసామంటే మిగతాదంతా సరి అయిపోతుంది. నెంబర్ 1 పాయింట్. ఓకే, దానికి ఎవరైనా కారణాలు చెప్తున్నారు అని అంటే ఇక అది వాళ్ళలో ఉన్న తీవ్రత, ఇంటెన్సిటీ లోపం, అంతే. రెండవది ఏబిసిడి. దీన్ని మర్చిపోకండి. ఇవి చెయ్యట్లేదు అని అంటే ఎక్కడో మీ యొక్క చిత్తము ప్లాన్ బానే చేస్తుంది, ఈగో ప్లాన్ చేస్తుంది అని అర్థం. అవి ఎక్స్పీరియన్సెస్ ని ప్లాన్ చేస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎంత బిలీవ్ చేస్తే అందులో నుంచి అంతగా బయటపడతారు. ఓకే, రెండవది ఏబిసిడి అని అంటే బ్రెత్ కౌంటింగ్. కొద్దిసేపు అయినా సరే ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతత అనేది అద్దం లాంటిది. మన లోపల ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ మాటలు ఉన్నాయి, ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాము, నేను ఎంత షార్ట్ టెంపర్ గా ఆలోచిస్తున్నాను, వెంటనే ఫీల్ అయ్యే గుణం ఏంది నాకు, ఇవన్నీ ఎక్కడ అద్దంలో కనబడతాయి. ఎమ్మటే అద్దంలా కనబడతాయి. నేను అన్ని పర్సనల్ గా తీసుకుంటున్నానా? ఇది హరిప్రసాద్కి తెలిసిపోతుంది. నేను బాగా డైమండ్ అని ఏమన్నా ఫీల్ అవుతున్నానా, లేకపోతే వినయంగానే ఉన్నానా అని తెలిసిపోతుంది. అద్దంలాగా ఉంటుంది. ఓకే, లేకపోతే నాకున్నటువంటి పని, నాకు చేతిలో ఉన్న కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఇది బాగా ఉండాల్సింది. ఈ ప్రశ్న మనం ఎక్కడ దొరుకుతాం అంటే ఈ అద్దంలో దొరుకుతాం. అవునా? ఈ అద్దంలో దొరుకుతాం, లేకపోతే అసలు ఎక్కడ దొరకం. కొంతమంది మనకు అద్దంలా కనబడతారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మనం ఏంటో వాళ్ళు తెలియజేస్తారు. ఇది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కొంతమంది అద్దంలాగా మనకు తెలియజేస్తారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డావు నువ్వు, థ్యాంక్ యూ అని అన్నారు. కొంతమంది తెలియజేస్తారు. అప్పుడు మనం చేసుకుంటాం. ఇది మీకు అర్థమైతే మంచిది. సో ఈ బ్రెత్ వర్క్ మనల్ని ప్రశాంతంగా ఉంచి ఒక అద్దంలాగా తయారు చేస్తుంది. అప్పుడు మనం ఎక్కడికక్కడికి సరి చేసుకోవచ్చు. ఆరోగ్య విషయాలైనా సరే, ఆహార విషయాలైనా సరే, ఆలోచనలైనా సరే, ఏమైనా సరే సరి చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లవాళ్ళని ఈ విధంగా అద్దంలాగా తయారు చేయకపోతే ఇక మీరు ఎప్పుడు వెన్నంటుండి వాళ్ళని మీరు సరి చేయలేరు. వాళ్ళతోటి బెంగ, వాళ్ళ గురించి భయము, ఎక్కడ చెడిపోతారో అని, ఎక్కడ సరైన ఫ్రెండ్షిప్ చేయరోనని, ఎక్కడ సరిగా ఆలోచించరోనని, ఇదంతా పెద్ద ఇది ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్కి ఉండేటువంటి పెద్ద బెంగ ఇదే ఉంటుంది. వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టుకుంటారు. ఒక అద్దం లాగా ఆ శక్తివంతమైనటువంటి ఆత్మ విమర్శను గనక కల్పిస్తే వాళ్ళని వాళ్ళే సరి చేసుకుంటారు గొప్పగా. ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలు అవన్నీ కూడా వాళ్ళకి ఏది పర్ఫెక్ట్ అనేది తెలియకుండా తయారు చేస్తున్నాయి. అసలు ఇక్కడ ఎంత రక్షణ లాగా ఉండాలి పేరెంట్. ఏమి దరిద్రం, ఒక్కొక్కరికి అన్నన్ని కోట్లు సంపాదిస్తున్నారు, సమాజాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టేటువంటి.
ఆ సినిమాలు కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సరైనటువంటి ఎరుకలో ఉండలేరు. ఆ మూలాధారం స్వాధిష్టానంలోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సరైనటువంటి కెపాసిటీ రాదు వాళ్ళకి. బుద్ధి స్థాయిని ఆత్మస్థాయికి చేరుకోలేరు. ఎందుకు వానికి అంత తెలుగుబాటుబడి 100 కోట్లు 1000 కోట్ల సినిమాలు తీసి? మీరు కూడా ఆ పాటలు, ఆ యొక్క డాన్సుల్ని ప్రోత్సహించవద్దు. స్వరము సుస్వరానికి తేడా ఉంటది. మ్యూజిక్ అంటే మ్యూజిక్ అనే కాదు, చిత్తంలోని సంస్కారాలని ఇంకా ఇంకా పెంచి పోషించిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఏది అనేది తెలియదు. సాత్విక, తామసం ఉంది, రజో ఉంది, సాత్విక ఉంది, అన్నీ ఉన్నాయి. లేకపోతే తొందరగా తమస్సు నుంచి రజో నుంచి సాత్వికంలోకి మీరు ఆ శుద్ధ సాత్వికంలోకి పిల్లల్ని గనక చిన్న వయసులోనే తీసుకెళ్ళకపోతే ఆ కాన్షియస్ మైండ్ పెరిగిన తర్వాత ఎవ్వరు మొక్కై వంగంది మానే వంగదు. ఇక అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఎంత సంపాదించినా లాభం ఉండదు. వాడు వాడి కుటుంబం గురించి వాడు ఆలోచించుకుంటాడు, సంపాదన గురించి రిలీజ్ చేస్తాడు. ఇది అవసరం లేదు కానీ చెప్తున్నాను. మన కుటుంబం మన పిల్లలు కాబట్టి చెప్తున్నాను. ఇది ఆ ఈటీవీ ఆయన పోయిన తర్వాత దాంట్లో సంస్కారమే లేకుండా పోయింది. సంస్కారం అంటే ఏంటంటే చిత్తంలో ఉన్న సంస్కారాన్ని సంస్కరించడం సంస్కారం. ఏం దరిద్రం మనకి అసలుకి. ఆ పిల్లలకి దేని గురించి నవ్వించాలో తెలివితేటలు లేక, చదువు లేక ఏది పడితే అది మాట్లాడి నవ్వించడం అని. అసలు దాన్ని మీరు రక్షణగా పేరెంట్స్ పిల్లలకి లేకుంటే వాళ్ళు తామసంలోనే 15 ఏళ్ళు దాటిపోతాయి, 20 ఏళ్ళు దాటిపోతాయి, రజోలోనే దాటిపోతాయి. దాటిన తర్వాత మళ్ళీ వాటిని క్లెన్జింగ్ చేసుకోవడం చాలా కష్టం. మన లోపల దానికి మించినటువంటి ఆలోచన శక్తి పెరగని కూడా పెరగదు. యాంత్రికంగా ఈయన చెప్పినటువంటిది అదే. మొన్న ఇద్దరు పిల్లలు, అంటే ఇది నాకు ఎందుకు ఇది వచ్చింది, ఒక చిన్న షార్ట్ రీల్లో ఇద్దరు పిల్లలు చాలా చక్కటి పాటలకి డాన్స్ చేసేవాళ్ళు. ఆ పనికిరానిది ఈ మధ్య రిలీజ్ అయిన దాన్ని చేస్తే ప్రేక్షకులు వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో మీరేందమ్మా దీనికి వేయడము అని. అంటే వాడు ఆ విధంగా ప్రభావితం చేసింది చూస్తున్నారు కాబట్టి. సో మనకు ఒకటే చూడండి, పిల్లలలో ఉన్నటువంటి ఆ షార్ట్ టెంపరు, చిన్నప్పుడే ఉద్వేగాలు, అగ్రెసివ్గా కోపాలు ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా అవన్నీ చిత్తంలోని సంస్కారాలు, సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళకి పేర్కొన్నటువంటి. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఇంకా కోపం చేసి, ఇంకా మీ లోపల ఉన్నటువంటి చిత్తంలో శాంతి లేకుండా మీరు ఇంకా కోపం చేస్తే వాళ్ళకి ఇంకా అది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. అప్పటికప్పుడు భయం చేస్తారు, ఎందుకంటే భోజనం పెట్టాలి, స్కూల్ పంపించాలి కాబట్టి భయంగా ఉంటారు. ఆ తర్వాత చూపిస్తారు. తమను నిర్ణయించుకోలేరు, తమను గైడ్ చేసుకోలేరు. ఇంకొకరితోటి పోల్చి చెప్పడము, ఇది ఫీజులు కడుతున్నాం కదా అని నువ్వు ఎందుకు ఇంత చదవట్లేదు, చెయ్యట్లేదు అని ఆ నెగిటివ్లు సంస్కారాలని పెంచి పోషించడము, లేనిపోని భయాలు రుద్దడము, ఇదంతా లేదు. సరే ఏబిసిడి ఇవన్నీ అర్థం. బ్రెత్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రశాంతత ఒక అర్థంలా కనబడుతుంది. ఇది రెండవది. ఈ మూలాలు ఇవి వదిలేసి కనుక తిరిగితే ఎంత సంపాదించినా లాభం ఉండదు. మూడవది, అసలు సంపాదించదే కాదు, ఉద్యోగం చేస్తాం అంతే, సంపాదించడం కుదరదు, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడం కుదరదు అసలు. ఓకే, ఫస్ట్ అది ఎర్లీ మార్నింగ్ వేకప్, అది మనలోని సాత్వికతని బాగా డెవలప్ చేస్తుంది. రెండోది ఏబిసిడి మనలోని లైట్ని, అవేర్నెస్ని బాగా పెంచుతుంది, ఆలోచన శక్తిని బాగా పెంచుతుంది ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. మూడవది వర్డ్స్, మనం ఉపయోగించేటువంటి మాటలు. ఓకే, ఈ మాటలు కూడా ఇంట్లో ఉన్నాం కదా, మనోళ్ళే కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, ఆ పదాలు చాలా ముఖ్యము. మాట్లాడేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నాం అనేది ఉండాలి. ఎదుటి వ్యక్తికి ఆలోచింప చేసేటట్లుగా మాట్లాడుతున్నామా లేదా, లేకపోతే గమ్మున ఉండడం బెటర్. వేరే వాళ్ళని విశ్లేషించడానికి, వెంటనే కౌంటర్ వేయడానికి, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడానికి మన మాటలు లేవు. మన మాటలు మనీని క్రియేట్ చేసుకోవడానికే ఉన్నాయి. వేరే వ్యక్తుల గురించి విశ్లేషించడానికి లేవు, వేరే వాళ్ళ గురించి మార్కులు వేయడానికి లేవు.
మన గురించి మనం మార్కులు వేసుకోవడానికి. సో మనకు ఒకవేళ ఆకలితోటి సమానము ఆదాయం అని అనుకుంటే మాత్రం, అంత అవసరం ఉంటే మాత్రం మాటల్ని ఉండడం, ముఖ్యంగా దగ్గరి వాళ్ళకి, ఈ దగ్గరున్న వాళ్ళతోటి అభిమానంతో, ప్రేమతోటి, ప్రియంగా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా దగ్గర వాళ్ళతోటి. దూరం ఉన్న వాళ్ళతోటి తర్వాత సంగతి. ముఖ్యంగా ప్రతిరోజు మనం కలుసుకుంటాం అన్న వాళ్ళతోటి ఎల్లప్పుడూ పాజిటివే చూడాలి. ఇక నేను వీళ్ళతో కలుసుకోక తప్పదు అని అనుకుంటే పొరపాటున కూడా నెగిటివ్ చూడదు. మీకు అన్ని పండ్లు అరటిపళ్ళలాగా పిక్కలు లేకుండా దొరకవు. మనం బయట పాడేసేవి కూడా ఉంటాయి. అంతేనా కళ్యాణి? సీతాఫలం నచ్చింది, పిక్కలు ఉంటాయా లేవా? అదైతే ఇంకా ఇప్పుడు మామిడికాయ ఉంది, అందులో కండే తక్కువ ఉంటుంది, మొత్తం పిక్కే ఉంటుంది. కేజీ పెట్టి కొన్నాను, అంత పెట్టి కొన్నానని పిక్కలు కూడా తింటామా? తినంగా, దాంట్లో ఉన్న కండే తింటాం. అంటే ఒక మనిషి అన్న తర్వాత మనకి ఉపయోగపడింది కూడా ఉంటుంది ఏదో ఒకటి, అన్నీ ఉండవు. ఓకే, మంచి వాళ్ళ దగ్గరనే ఇంకా పూర్తిగా కనెక్ట్ అవ్వరు, స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళే ఇంకెక్కువ కనెక్ట్ అవ్వరు. మనకి వాళ్ళని సరి చేసే వాళ్ళు అందరూ కనెక్ట్ అవ్వరు, తెలుసుకోవాలి. ఓకే, సో దగ్గరి వాళ్ళతోటి ప్రియంగా మాట్లాడడం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఏది అవసరమో, ఎంత అవసరమో. బెస్ట్ వంట ఎప్పుడు చేయగలం మనం? బెస్ట్ వంట, రుచిగల వంట ఎప్పుడు చేయగలం చెప్పండి? ఏది ఎంత మోతాదులో వేయాలి, ఎప్పుడు వేయాలో తెలిసినప్పుడే ఆ వంట సక్సెస్ అవుతుంది. అంతేనండి వీరవేణి గారు? సక్సెస్ అంతా అందులోనే ఉంది. ఏది ఎట్లా వేయాలి. నాకు ఈ మధ్యనే తెలిసింది అసలు ఒక పప్పు కూర ఎట్లా వండాలి అని. పాలకూర పప్పు అంటే, టమాటా పప్పు అంటే, దోసకాయ పప్పు అంటే పప్పే ఎక్కువ ఉండాలనుకున్నాను. నాయన పప్పు అంటే పప్పు ఎక్కువ ఉండొద్దు, పాలకూర అంటే పాలకూర ఎక్కువ ఉండాలి, దోసకాయ అంటే దోసకాయ ఎక్కువ ఉండాలి, టమాటా అంటే టమాటా ఎక్కువ ఉండాలి. ఇక్కడ మెయిన్ రోలు పప్పుది కాదు, ఆ యొక్క కూరగాయది. అప్పుడు కర్రీ అంటే ఏది ఎంత అనేది ఎంత ఇంపార్టెంటో చూడు. అట్లాగే మధురంగా జీవితం ఉండాలంటే మాట ఎంత వరకు ఉపయోగమో అంతే. ఇప్పుడు నేను కొన్ని పాటల్ని వాళ్ళని విమర్శిస్తూ చెప్పాల్సి వచ్చింది. అంతవరకే, కొంతవరకే. నా వాళ్ళకి ఏం అవసరమో అంతవరకే. ఆయన గురించి లోతుల్లోకి వెళ్ళి పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. అర్థమైందా? ఇది మాట ఎంతవరకు అంతవరకు. ఇది ఎన్నోది? 3వది. ఆ తర్వాత 4వది సిచ్యువేషనల్ ఫుడ్. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఏ ఫుడ్ అవసరం. నాకు ఇప్పుడు ప్రస్తుతం బీపీ ఎక్కువగా ఉంది, ఏ ఫుడ్ అవసరం? గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ ఫుడ్ అవసరం? ఇప్పుడు నేను చాలా మూడీగా ఉన్నాను, బద్ధకంగా ఉన్నాను, ఇప్పుడు ఏ ఫుడ్ అవసరం? సిచ్యువేషనల్ ఫుడ్ తెలవాలి. అవసరమైన ఇది ఈ 4th పాయింట్. నేను చెప్పేటువంటి ఈ 5 పాయింట్స్ లో మీకు అసలుకి ఒక్కటి కూడా మెయిన్, ఇంకా ఇవి రోజు చెక్ చేసుకొని డైరీ ఒక 1 year 2025 రాసుకుంటే మీకు చాలా బాగుంటుంది. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటారు. ఎవరి మీదనూ ఆధారపడలేదు మీ అభివృద్ధి, మీ మీదనే ఆధారపడింది. సరే, ఇది 4thది సిచ్యువేషనల్ ఫుడ్, మితాహారము, నైట్ ఫుడ్. ఇది ఇంపార్టెంట్ ఫుడ్ గురించి 4th పాయింట్. 5thది మీరు చెక్ చేసుకోండి, మీరు ఒక కర్మయోగిలా ఉన్నారా లేదా. మీ బాధ్యత, మీకంటూ భగవంతుడు ఒక పని అప్పచెప్తాడు, అనుకోకుండా ఆ పనిలోకి వెళ్తాం. ఉద్యోగమో, వ్యాపారమో, ఏదో ఒకటి, ఇంట్లో ఒక బాధ్యత, భర్తగా నా బాధ్యత, తండ్రిగా నా బాధ్యత, ఒకటి ఏదో ఒకటి వచ్చేస్తుంది. దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. దాన్ని ఒక కర్మయోగిలాగా చేస్తున్నామా, క్వాలిటీగా, ఎక్సలెన్స్ గా చప్పట్లు కొట్టించుకునే విధంగా ఉందా, లేకపోతే ఇక్కట్ల పాలవుతున్నాం? ఇది 5th పాయింట్. వర్క్ క్వాలిటీ, క్వాలిటీ, క్వాలిటీ. ఏ పని ఉండనివ్వండి, ఆ మేడం గారికి కుట్టే పని ఉంది, ఇంకొకరికి చెప్పే పని, స్కూల్లో చెప్పే పని, ఇంకొకరు ప్రజెంటేషన్ చేసే పని, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు రాసే పని మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఉన్నప్పుడు
వినే పని ఇప్పుడు మీ దగ్గరనే ఉంటుంది, మీ చేతిలోనే ఉంది. దాన్ని ఎక్సలెన్స్ గా చేస్తున్నాము ఒక కర్మయోగి లాగా. దీన్ని చెక్ చేసుకుని ఈ ఈ ఐదిటిని చెక్ చేసుకునేటువంటి ఒక వ్యవస్థని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఒకటి అనగానే మీరు మనసులో అనుకోండి. ఒకటి ఏంటి? ఎర్లీ వేకప్. డన్. ఇప్పుడు అందరు రియాక్షన్ దగ్గర ఉండండి, రియాక్షన్ దగ్గర స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు. ఓకే, నేను ఒకటి చెప్తాను, మీరు థంబ్ ఇచ్చేసేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? ఎర్లీ వేకప్. మంజుల గారు, వెరీ గుడ్. ఎర్లీ వేకప్ మర్చిపోవద్దు. రెండవది ఏబిసిడి. బ్రెత్ వర్క్. అందరికి చెప్పి ప్రోత్సహించడం, మోటివేషన్ చేయడం నాకేం ఇష్టం ఉండదు అసలు. నా పని ఏదో చూసుకోవడం నాకు ఇష్టం. కానీ వివో అప్పచెప్పింది, ఏం చేస్తాం? ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయాలి, లీడర్స్ని తయారు చేయాలి, ఇంకోళ్ళ మీద ఆధారపడని ఎంపవర్మెంట్ కలిగిన వాళ్ళని తయారు చేయాలి. ఇదే డ్యూటీ నాది ఇక్కడ. వాళ్ళ టీంని వాళ్ళని గైడ్ చేసుకునేటువంటి ఒక 100 మందినైనా గైడ్ చేయగలిగినటువంటి సాధికారత కలిగిన వాళ్ళని తయారు చేయాలి. తప్పదు, ఈ డ్యూటీలోకి వచ్చాం. లేకపోతే నా పని అయితే నేను చూసుకొని నా సంపాదన అయితే చూసుకునేవాడు. సో అందుకని చెప్తున్నాను, ఇది ఏబిసిడి. ఏబిసిడి అని అంటే బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్ మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రశాంతంగా అద్దంలాగా మనం కనబడతాం. చాలా నా చిత్తంలో ఏమేమి సంస్కారాలు ఉన్నాయి, ఏమేమి అలవాట్లు నాకు ఉపయోగపడనివి ఉన్నాయి, నా ఆలోచనలు ఏంటి, నేను ఎక్కువ దేనికి ఫీల్ అవుతున్నాను, హట్ అవుతున్నాను. మనం ఒక పోస్ట్ పెడతాం, ఆ పోస్ట్కి స్పందించని వాళ్ళని, లేకపోతే మన ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళని, అవతల వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నాడో, ఓ ఈ బాబాయ్, ఇది ఈ మనసు, మీరు మనసు లక్షణం తెలుసుకోవాలి. అసలు దాని పనే వెంటనే చేసి ఈగో యాక్టివేషన్ లోకి తీసుకురావడం. అనుభవం వచ్చింది కదా, ఒక పని చేసింది, ఆలోచించింది, ఒక పని చేసింది, వెంటనే అనుభవం ఎవరిది? ఆ యొక్క అహంది, ఈగోది. వెంటనే ఈగో రంగంలో దిగుతుంది. ఇప్పుడు నేను మనసు ఒక పని చేసింది, మిమ్మల్ని రియాక్షన్ ఇవ్వండి అని, ఇది ఊరికే ఉండదు, ఇది ఏదో ఒకటి అంటుంటుంది, మీరు రియాక్షన్స్ ఇవ్వండి అన్నది. అది రియాక్షన్స్ ఇవ్వలేదు మీరు, వెంటనే ఈగో రంగంలోకి దిగుతుంది, ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, ఇంకా తర్వాత హర్ట్ అవుతుంది, ఇంకొద్దిగా రాల్ అయితే లెఫ్ట్ అవుతుంది. అంతే, ఇది దీని పని. ఇది ప్రతి దానికి అంతే, ప్రతి దానికి అంతే. ఇది మీరు గమనించుకోవాలి, అద్దంలాగా గమనించుకొని దాని నుంచి బయటపడాలి. మనమే బయటపడాలి, ఎవరు బయటపడలేరు, వాళ్ళ వల్ల కాదు, అంతే. సో ఇది థర్డ్ది, ప్రియంగా మాట్లాడటం. మనకు పిల్లలు కూడా కనబడుతూ ఉంటారు, మన టీం కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు కనబడుతుంటారు. నేను ఎక్కువగా పిల్లల కేరింగ్ ఎక్కువ తీసుకుంటాను, మీకు అది ప్లస్ పాయింట్ అయితే పేరెంట్స్కి. ఓకే, పిల్లలు ఎక్కువగా కనబడుతుంటారు, వెంటనే కనబడ్డప్పుడు మనం బాణం వేయకూడదు, ప్రేమగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి, మన నమ్మకంతో చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళలో చైతన్య శక్తి ఉంటుంది, దాన్ని మేల్కొల్పాలి. మీరు చెప్పినట్లే నడుచుకుంటారు. మీరు ఒక స్పిరిచువల్ బీయింగ్ గా చూడాలి వాళ్ళని, ఏదో మామూలు వ్యక్తిలాగా చూడొద్దు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామండి అంటారు. వాళ్ళలో స్పిరిచువల్ కోణాన్ని చూడాలి, స్పిరిచువల్ బీయింగ్ ని మేల్కొల్పాలి. వివేకానందుల వారు చూసింది ఏంది, నువ్వు చూసేది ఏంది? నీ పిల్లల్నేమో నువ్వు వివేకానందులాగా చూస్తావు, ఇది తెలియాలి. బాధ్యత. మనం మన పిల్లలకి మనం గమనించినవి సరిచేయడానికి కోపాన్ని, భయాన్ని వాడకూడదు, అది ఉపయోగపడదు. ప్రేమని, ధైర్యాన్ని, నమ్మకాన్ని వాడాలి, అది ప్రేమగా మాట్లాడాలి. ఓకేనా? ఇది మూడవది. మనం కనబడతాయి, వాళ్ళలో లోపాలు కనబడుతూ ఉంటాయి, వాళ్ళు ఇంకా పరిపూర్ణం కాలేదు, వెళ్తారు, కానీ మనకంటే ఉన్నతమైన స్పిరిచువల్ బీయింగ్స్ వాళ్ళు, గుర్తుపట్టాలి. సో ఫోర్త్ వన్, సిచ్యువేషనల్ ఫుడ్. సిచ్యువేషనల్ ఫుడ్, సిచ్యువేషన్ తగ్గట్టుగా తినండి. సిచ్యువేషన్ తగ్గట్టుగా మీకు మంచి డైట్ ప్లాన్ కూడా దొరుకుతుంది, ఎవరినో అడగాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్ట్ ఏది తింటే మంచిదని మీకే తెలుస్తుంది. ఐదవది, మీరు కర్మయోగిలాగా ఉన్నారా లేదా. డే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఇవి కూడా నేను రాసుకున్నాను నిన్న మీకు చెప్పడానికి. ఈగో లెవెల్లో, ఈ పైన ఉన్నటువంటి ఈగో లెవెల్లో రోజు వచ్చిన వాళ్ళకి ఇది సింపుల్ గా అర్థమైపోద్ది. టాప్ మొదటి పొరనా చివరి పొరనా? అహం అనేది కింది పొర, రైట్? కింది పొర. ఇది
పైన ఉన్న శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకే. అహం భయపడ్డది అనుకోండి, చిత్తంలో భయం ఎక్కువగా ఉంది కాబట్టి అహం కూడా ఏం చేస్తుంది అని అంటే వెంటనే నైట్ లేట్ అయినా సరే తిని, లేకపోతే నిద్ర రాదు, తెల్లారి ఆకలి అవుతుంటది, నువ్వు ఖచ్చితంగా తినాలి అని చెప్తుంటుంది. కథం మనసు వెంటనే దాన్ని సక్సెస్ చేస్తుంది, శరీరం తినేస్తుంది. సో అహం ఎప్పుడు కూడా ఏం చూసుకుని రిలాక్స్ అవుతుంది అంటే పేరు, ధనము, అందము, బలము ఇట్లా ఏదో ఒకటి చూసుకొని రిలాక్స్ అవుతుంటది. అహం ఏదో ఒక దాన్ని ముచ్చట చెప్తూ ఉంటుంది. అది పేరునో చూసుకొని సాటిస్ఫై అవుతుంటది, ప్రస్తుతం ఉన్న ధనాన్నో చూసుకుంటూ ఉంటది, అందం చూసుకుంటూ ఉంటది, ఏదో ఒక స్కిల్ని చూసుకుంటూ ఉంటది. స్కిల్ లేకుండా ఎవ్వరూ ఉండదు, ఏదో ఒక స్కిల్ ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి. మాట్లాడే స్కిల్లో ఉంటుంది, సంపాదించే స్కిల్లో ఉంటుంది, హరిప్రసాద్కి ఒక స్కిల్ ఉంటుంది, కానీ అది కాంప్రమైజ్ అయిపోతుంది. ఇంకా నువ్వు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఉన్నదాంతో సరిపెట్టుకో అన్నట్టుగా ఉంటుంది అహం ఎప్పుడు కూడా. కానీ అహం అనేది దానికి తెలియాల్సినటువంటిది, దానికి ఒక మంచి అలవాట్లు నేర్పిస్తే గనక వండర్ఫుల్ గా తయారవుతుంది. ఓకే. ఇక చిత్తం అనేటువంటి బాక్స్ లో, సబ్ కాన్షియస్ లో దాని గురించి రేపు వివరంగా మనం చెప్పుకోవచ్చు, కానీ ఇది ఎట్లాగో రాసుకున్నాను కదా చెప్పండి. చిత్త చాంచల్యం చేసేది మన అభిప్రాయాలు, నిర్ణయాలు, అలవాట్లు, గుణాలు. చిత్త చాంచల్యాన్ని చేసేది. సో ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మనకనంటే మన నుంచి ఎప్పుడు కూడా ఒక విద్యుదయస్కాంత తరంగాలు వెలువడుతూ ఉంటాయి. మన ఆలోచన ఒక విద్యుదయస్కాంతం, ఎప్పుడు తరంగాలు వెలువడుతూ ఉంటాయి. మనకు అన్ని హర్ట్ చేసేవి, ఇష్టం లేనివి అట్రాక్ట్ చేయకుండా అన్ని పాజిటివ్వి, ప్రశాంతంవి, ఆనందాన్ని ఇచ్చేవి జరగాలి అంటే వీటిని కొంచెం కొంచెం అబ్జర్వ్ చేసుకొని సరి చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఏది మనల్ని వీక్ గా తీసుకెళ్లేది అభిప్రాయాలు, నిర్ణయాలు, అలవాట్లు ఈ చిత్తం లెవెల్లో ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఒక వినయాన్ని ప్రకటించే సమయం, ధైర్యాన్ని ప్రకటించే సమయం, పాజిటివ్ గా ఉండే సమయం, స్నేహాన్ని ప్రకటించే సమయం, ఓకే, జరుగుతున్న దాన్ని ఆనందంగా మార్చుకునేటువంటి సమయం కోసం ఎదురు చూడాలి, ఉత్సాహం చూపించాలి. ఇప్పుడు ఒక వినయంగా చూపించేటువంటి ఒక సమయం వచ్చింది, మంచి దొరికిందని వినయాన్ని చూపించాలి. ఓపికను చూపించేటువంటి సమయం దొరుకుతుంది. కొంతమంది కోపం తెప్పిస్తారు, సిచ్యువేషన్ కోపం హర్ట్ అయ్యేలాగా చేస్తుంది. నాకు మంచి సమయం, నన్ను నేను నిరూపించుకోవడానికి మంచి దొరికిందని చెప్పి అప్పుడే మనం తయారవుతాం, తెలుసు కదా. అలాంటి మూమెంట్ లోనే మనల్ని మనం తయారు చేసుకుంటాం. అలాంటి మూమెంట్ దొరకకపోతే మనం ఎప్పుడు తయారవుతాం? ఒక ఆయన ఏమన్నాడంటే అసలు నేను జీవితంలో ఫెయిల్ అవ్వలేదు అన్నాడు. అంటే నువ్వు అసలు ప్రయత్నించలేదని అర్థం, అంతే కదా. నేను అసలు ఇప్పటి వరకు సైకిల్ దొక్కేటప్పుడు కాలు కిందనే పెట్టలేదని అంటారు ఎవరైనా? సునీల్, కాలు కింద పెట్టింది ఎందుకు అనరు? ఒకవేళ అన్నాడంటే ఆయన తొక్కలేదని అర్థం, ప్రయత్నించలేదని అర్థం. ఎవరైనా సరే నడిచేటప్పుడు కింద పడక తప్పదు, కింద పడుతూ లేస్తూనే ముందుకెళ్ళాలి. ఓకే. కాబట్టి ఖచ్చితంగా మనము ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చూస్తూ ఉండాలి. ఇక్కడ నేను ఇంకా ఓర్పుగా ఉండేటువంటి క్షణం దొరికింది నాకు, ఇప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకునే టైం దొరికింది, ఇప్పుడు నేను కోపాన్ని తగ్గించుకునేటువంటి సమయం దొరికింది, ఇప్పుడు వినయంగా ఉండే సమయం దొరికింది అని ఎప్పటికప్పుడు అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి. కంట్రోల్ చేసుకునే సమయాన్ని అన్ని వదిలేస్తే సరైన హార్మోన్స్ రిలీజ్ కావు, తర్వాత మనం ఇబ్బంది పడతాం. మూడవ పాయింట్ చెప్పాలనుకుంది ఏంటంటే మనలోని పాజిటివ్ పర్సంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే చిత్తం అంతా బాగుంటుంది. పాజిటివ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఓకే. చిత్తంలో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకునే అలవాట్లు ఏవైతే ఉందో వాటిని మార్చడం అనేది అంత సులువు కాదు. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని మోటివేట్ అయినంత మాత్రాన కుదరదు. ఎందుకని? దేని పర్మిషన్ కావాలి? మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానా? నేను అట్లే దంచుకుంటూ పోతూనే ఉన్నాను. ఓకే. దేని పర్మిషన్ కావాలి? ఇగో పర్మిషన్ కావాలి. అంత ఇగో అసలుకి నన్ను నేను మార్చుకుందామని నా ఇగో ఒప్పుకోదు.
అది ఏదో ఒకటి కారణాలు చూపిస్తూ ఉంటది. లేకపోతే నువ్వు చాలా మంచోడివి, అది ఇలా కాబట్టి అది అందుకని, లేకపోతే నువ్వు ఎంత గొప్పడో నీకు తెలియదు అని చెప్పేస్తూ ఉంటుంది. నీకు ఈ సిచ్యువేషన్ కాబట్టి నువ్వు అట్లా మాట్లాడట్లేదు, కానీ లేకపోతే ఆయన చెప్పినట్టే మాట్లాడేటోడు నువ్వు కూడా. నీ పరిస్థితి అది కాబట్టి నువ్వు అబ్బా అది ఎంత అంటే మంచి స్టోరీ టెల్లర్ ఈగో. మరి ఎందుకు సార్ ఈగోకి అంత ఇంపార్టెన్స్? చాలా కొంచెం ఇది ఒక్కటి వినండి, ఇది లేకపోతే కన్ఫ్యూజ్ గందరగోళంలో పడతాము. ఈగో అంటే ముఖ్యమంత్రి అని అర్థం. అంటే మంత్రులతో సమానమే, కానీ కొంచెం ముఖ్యమైన వాడు అని అర్థం. కొంచెం ముఖ్యమైన వాడు. చిత్తం అంటే అసెంబ్లీతో సమానం. చిత్తం అంటే అసెంబ్లీ. ఈ ముఖ్యమంత్రికి ఎంతమంది సపోర్టర్స్ ఉంటే, ఎంతమంది ఓట్లు ఎక్కువ ఉంటే అహంకి అంత ప్లస్ అనమాట, ఇంకా మారదు. నెగిటివ్ శాతం ఉంటే నెగిటివ్ ముఖ్యమంత్రి ఉంటాడు, పాజిటివ్ శాతం ఉంటే పాజిటివ్ ముఖ్యమంత్రి ఉంటాడు. అందుకే సంకల్పం పెట్టుకొని ఈ అసెంబ్లీలో పాజిటివ్ శాతాన్ని పెంచుకోవాలి. అందుకే 40 రోజులు, సంవత్సరం దీక్షలు, 2 సంవత్సరాల వ్రతాలు, 11 రోజులు, 21 రోజులు. ఎందుకు 11, 21 రోజులు మారుతారంటే ఈ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య మారుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? లేకపోతే ఈ అహం నెగిటివ్ గానే ఉండి మనకు సపోర్ట్ చేయకపోగా మనకి బయట చప్పట్లు కాదు కదా ఇక్కట్లలోకి తీసుకెళ్తుంది. లేకపోతే మెజారిటీ మెంబర్స్ నుంచి మనకు చప్పట్లు వచ్చేట 80% నుంచి 20% ఎట్లున్నా కానీ 80% దగ్గర సక్సెస్ అవుతాం. ఇక్కడైనా కానీ ఎంత పెద్ద సంపాదించినా ఇంటి దగ్గర ఫెయిల్ అయిపోతే ఎట్లా? ఏ డబ్బు లేక ఆ డబ్బు అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిందో అదే డబ్బు మళ్ళీ అధమ స్థాయికి తీసుకెళ్తుందంటే ఎంత ఘోరమైనటువంటిది. అదంతా అహం చేస్తున్న డ్రామా, అది ఈగో డ్రామాలు. ఖతం, కొలాప్స్. ఎంత మంచి జీవితాన్ని అయినా సరే. సో ఇది అర్థమైంది కదా, డేంజర్. అందుకే అదే నీ శత్రువు, అదే నీ ఇది పాజిటివ్ శాతాన్ని పెంచుకోవాలి. అందుకే ఈ 5 నేను 5 చెప్పింది. లేకపోతే చిత్తం చిత్తం మారవాలని అంటే చల్ నువ్వు పోయి ఆహాన్ని అడుక్కోపో అంటది. మా ముఖ్యమంత్రి ఏది చెప్తే అదే అంట. దీంట్లో సభ్యుల సంఖ్య మనం డెవలప్ చేసుకోవాలి. అందుకనే సంకల్పాలను పెట్టుకోవాలి. 2025 మొత్తం నేను ఈ విధంగా చేస్తాను. నేను 2025లో ఈ రకమైనటువంటి అలవాట్లను నేను వదులుకోను అని సంవత్సరం పెట్టుకుంటే అప్పుడు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య మనకు కావాల్సిన వాళ్ళు పాజిటివ్ వాళ్ళు తయారవుతారు. అప్పుడు అహం ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్నే అహం బ్రహ్మాస్మి అంటాం. రైట్. లాస్ట్ది చిత్తంలో ప్రశాంతత, ఆరోగ్యం, ఆదాయం అనే ఎమ్మెల్యేలు ఉండాలంటే ఓకే, దీనికి ప్రేరణ ఇవ్వని ఎమోషన్స్ ని తగ్గించుకోవాలి. అదే త్యాగం. నువ్వు చేసే త్యాగం ఏదైనా ఉంది అంటే నీకు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, నలుగురితోటి అనుబంధాన్ని ఇవ్వనటువంటి ఆవేశాన్ని తగ్గించుకోవడమే త్యాగం. ఇది చిత్తం దగ్గర మనం చేయాల్సిన పని. ఇది లాస్ట్ది. ఓకే, మళ్ళొక్కసారి ఈ పాయింట్, 5th పాయింట్. మన చిత్తంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నెగిటివ్ వాళ్ళు. అనుబంధాన్ని కావచ్చు, ఆరోగ్యాన్ని కావచ్చు, ఆదాయాన్ని ఇవ్వని ఎమోషన్స్ ని, ప్రేరణని, ఆవేశాన్ని రేస్ చేస్తూ ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ ప్రేరేపణని ప్రశాంతంగా కనుక్కోవడము, గుర్తుపట్టడము, కంట్రోల్ చేసుకోవడము, తగ్గించుకోవడమే త్యాగము. ఇదే చాలా ఉన్నతమైనటువంటిది. Are you an aspiring entrepreneur? Are you interested in selling your products on Amazon? If yes, I invite you to my 3-day. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సైకో సైబర్నెటిక్స్, థింక్ అండ్ గ్రో రిచ్, పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, అలాగే భగవద్గీత, ఖురాన్, బైబుల్
అన్నిటిలోనూ ఒక కామన్ ఫిలాసఫీ ఉంది, ఒక కామన్ లా ఉంది. ఈ లాని సరిగ్గా అర్థం చేసుకున్న వారు పుస్తకాలు రాస్తున్నారు, పెద్ద పెద్ద స్థాయికి వెళ్తున్నారు. ఈరోజు అలాంటి ఒక లాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాకి సపోర్ట్ చేసే పుస్తకాల్లోని కొన్ని ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఆ స్పిరిచువల్ లా గనక మీరు వింటే నేను ఇంకా చెయ్యలేను, నేను ఆనందంగా లేను అనే ఆలోచనని పక్కన పెట్టి ఇంకో రకంగా జీవితాన్ని చూడటం మొదలు పెడతారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం పదండి. లైఫ్ ఈజ్ లైక్ ఏ గార్డెన్, యూ రీప్ వాట్ యు సో. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆ స్పిరిచువల్ లా పేరేంటంటే స్పిరిచువల్ లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. ఈ లాకి ఎన్నో పేర్లు ఉన్నాయి. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, అలాగే కొంతమంది లా ఆఫ్ కర్మ అని కూడా అంటారు. వీ ఆర్ వాట్ వీ థింక్, మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి అని అర్థం. లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ ఏం చెప్తుందంటే ఏ ఆలోచనలైతే మనం విత్తనాలుగా మన బ్రెయిన్లో నాటుతామో అదే తర్వాత పెద్ద వృక్షాలుగా మారి మనకి ఫలాల్ని ఇచ్చి మన జీవితం మీద ఒక ఇంపాక్ట్ని చూపిస్తాయి అని. ఎలాగైతే ఒక మట్టి నేలలో విత్తనాలు నాటి దానికి కావాల్సిన నీరుని రోజు ఇస్తూ కావాల్సినంత సూర్యరశ్మిని ఇస్తూ ఆ మొక్కని ఒక చెట్టులాగా పెంచితే అది ఇచ్చే ఫలాల్ని మనం ఎంజాయ్ చేస్తామో, అలాగే ఇక్కడ మట్టి అంటే మన బ్రెయిన్ అనుకుందాం, మన ఆలోచనలు దాన్ని విత్తనాలు అనుకుందాం, మన నిర్ణయాలు నీరు అనుకుందాం, అలాగే మన భావాల్ని సూర్యరశ్మి అనుకుందాం. మీరు ఏమవుదాం అనుకుంటున్నారో ఆ ఆలోచనని మీ మైండ్లో ప్లాన్ చేసి ఆ ఆలోచనకి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఆ ఆలోచన సక్సెస్ అవుతుంది అని భావిస్తూ ఉంటే మీరు తప్పకుండా గెలిచి తీరుతారు. ఇది లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. ఈ లాలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ 2, హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎవ్రీథింగ్ యూ డూ కమ్స్ బ్యాక్ టు యూ. అది ధర్మో రక్షతి రక్షతి, అది రేపు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైనల్గా ఇప్పుడు సునీల్ ఉన్నాడు. సునీల్ ఈరోజు ఇది వింటున్నాడు అనుకుందాం, బలవంతంగానే వింటున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది నువ్వు వినాలి, లేకపోతే వాళ్ళ సీనియర్ చెప్పింది నువ్వు వినాలి, నీకు ఇది మంచిది అని చెప్పారు. కానీ తను బలవంతంగా అయినా సరే వాళ్ళ మాట కాదనలేక కూర్చొని శ్రద్ధగా వింటున్నాడు, రాసుకుంటున్నాడు. ఓకే, ఇది తనకు తెలియదు, తనకు తెలియకుండానే చిత్తంలో ఒక పాజిటివ్నెస్ ని పెంచుతున్నాడు అని. తనకు ఉపయోగపడని కలుపు మొక్కలు ఏమేవో దాన్ని క్లెన్జింగ్ చేసి పడేస్తున్నాడు, మూలాలతో సహా తీసివేస్తున్నాడు. ఇక్కడ తనకు బలవంతంగా ఉన్నట్టు కనబడుతోంది, బలవంతంగా దాన్ని ఆపుతున్నట్టు కనబడుతోంది. కానీ తనకు తెలియకుండానే ఒక ప్లస్ పాయింట్ కి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సీనియర్ కానీ కోఆపరేట్ చేస్తున్నారు. అందుకే తను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఎలాగో చేస్తున్నాను కాబట్టి ప్రాణం పెట్టి శ్రద్ధతో చేస్తే ఇంకా చాలా చక్కగా రిజల్ట్ తీసుకుంటాడు. అదే అందులో ఉన్న కర్మయోగి, నేను ఇందాక చెప్పినటువంటి ఆ 5th పాయింట్ అది. సో అందుకనే మనల్ని మనం జయించడానికి కొన్ని అద్భుతమైనటువంటి అలవాట్లని మనం వెతకాలి, రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. అది ఆరోగ్యం గురించి అయినా ఆదాయం గురించి అయినా. ఓకే, సో యద్భావం తద్భవతి, సరైన భావాలు అప్పుడు డెవలప్ అవుతాయి చిత్తం. రైట్, థ్యాంక్ యూ. మనం కొంచెం బ్రెత్ వర్క్ ఈరోజు ఒక 5 minutes బ్రెత్ వర్క్ చేసి మనం, థ్యాంక్ యూ, చాలా ఓపిక్గా విన్నారు. జస్ట్ కొంచెం బ్రెత్ వర్క్ మనం చేద్దాం. మాట ఈ ఆలోచన కేవలం ఒకరిలోనే ఉంది అని నేను అనుకోవడం లేదు. మనలో చాలా మందిలో ఈ ఆలోచన ఉంది. అనుకున్నది సాధించడం ఎంతో కష్టం. తర్వాత దానికి సపోర్ట్ చేసే ఎన్నో ఆన్సర్స్ని మనమే వెతుక్కుంటాం. నా లైఫ్ అనుకున్నట్టు లేదు, నాకు ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి, ఈ సొసైటీలో నాకెవడో హెల్ప్ చేయడం లేదు, ఇలా ఎన్నో సపోర్టింగ్ ఆన్సర్స్ మనలో వస్తాయి. ఇక్కడ చాలామంది జనాలు ఏమనుకుంటారంటే జీవితం మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు అనుకున్నది కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు ఒక ఏనుగు మీద మీరు వెళ్తున్నారు అని ఊహించుకోండి. మన ఆలోచన ఏంటంటే మనం ఆ ఏనుగుని తీసుకువెళ్తున్నాం, అంతా మన కంట్రోల్లో. నెమ్మదిగా 2 చేతులు కాదు. సో చెప్పడం నా బాధ్యత అయిపోయింది, ఇంకా మననం చేసుకోవడం, సారం
గ్రహించడం అనేది మీ బాధ్యత. అది ఒకటి సరైన ఆలోచనలు ఉంటే ఆదాయము, ఆరోగ్యము ఏదైనా సరే దాన్ని మనం సాధించుకోవచ్చు. క్యాన్సర్ లాంటి వాటిని జయించిన వాళ్ళు ఉన్నారు ఆలోచనలు మార్చుకొని. ఇంకా నాకు జీవితం లేదు అనుకున్న వాళ్ళు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదాయాన్ని కూడా సరైనటువంటి దైవం మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది, దాన్ని ఉపయోగించుకోండి. చిన్న చిన్న లక్ష్యాలు, చిన్న చిన్న సంకల్పాలు, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న ప్రయత్నాలు, దాంతో ఎప్పుడైనా సరే సాధించగలుగుతాం. ఇప్పుడు నేను జస్ట్ నా యొక్క పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేశాను V1. నా స్కూల్కి వెళ్ళడానికి 40 కిలోమీటర్లు రాను పోను, దాని పెట్రోల్ ఖర్చుల కోసం అనుకుంటూ స్టార్ట్ చేశాను. నాకు ఇబ్బంది అవుతుందని, సరిపోవట్లేదు జీతం, 70,000 తీసుకునే జీతగాన్ని, అది కూడా సరిపోవట్లేదని మళ్ళీ చివరి వారంలో కొలీగ్స్ని అడగాల్సి వస్తుందని ఇది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఆ చిన్న చిన్న ప్రయత్నం చూడండి నన్ను బ్లాక్ డైమండ్కి రీచ్ చేసిందంటే అది ఆలోచనలే ఆ అవకాశాన్ని అదృష్టంగా మారుస్తాయి. ఆల్ ది బెస్ట్.